అద్వితీయ దేవుడు, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ప్రార్థన చేసుకున్నది కాలశంలో ఆరాధన ప్రభు దీవించి ఆస్వాదించినట్లుగా, తన కృప చేత ప్రభు బలపరిచినట్లుగా మరి ఈ యొక్క ఉదయ కాలశంలో ఆరాధనను ప్రభు దీవించినట్లుగా మరి దేవుని యొక్క సన్నిధిలో మన మధ్యలో మరి పరిమళాంటి గారు ఉన్నారు. మరి ఈ సమయంలో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ ఆరాధన కొరకు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. అంటే స్తోత్రం తండ్రి ప్రభా, పరిశుద్ధుడ మహోన్నతుడ యేసు ప్రభా, పరిశుద్ధాత్మడ దేవాది దేవ, మీ స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలు గతకాలం అంతా కాసి కాపాడి దాసి తండ్రి ప్రభా, నాని దినమంతా నీ రక్తాన్ని వేస్తాను మాపై ఉంచి ప్రభా, ఈ యొక్క ఆరాధనకి పాత్రుడిగా, ఒగ్గుడిగా, అధికారిగా, అధిపతిగా, జీవాధిపతిగా, జీవం కలిగిన దేవా నాన్న, మీరు మధ్యవర్తిగా ఉండి నడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ స్తోత్రం తండ్రి. గడిచిన దినాలన్నీ కూడా ప్రభా తండ్రి నాన్న, ప్రతి కుటుంబంపై, సంఘంపై, సేవకుల కుటుంబం ప్రభా, ప్రతి కుటుంబంపై నీ హస్తం, నీ రక్తం, నీ కృప, నీ ప్రేమ ఉంచి తండ్రి ప్రభా, సజీవుడిగా ఉంచి ప్రభా తండ్రి ప్రభా, నేను కరోనా అయిన ప్రభా బలహీనతని చిడిపించి తప్పించి ప్రభా తండ్రి హస్తాన్ని ఉంచా తండ్రి. మీ స్తోత్రం తండ్రి. ముందున్న దినాలన్నింటిలో నీ కృపాక్షామలు దాయిది ఉంచినట్లు ఉంచి సరంధ్ర పరిశుద్ధాత్మ దేవుడు ఉంచి ప్రభ నడిపించండి ప్రభ. మీ స్తోత్రం తండ్రి. నాన్న వందనాలు తండ్రి. వారు కూడిన స్థలాన్ని కంపింపచేసి వారి మధ్యలో నిలిచి ప్రభ మీకు సమాధానం కలుగునుగా కానీ హెచ్చరించి ప్రభ తండ్రి యేసు ప్రభ, నీ ఆత్మవర్షాన్ని, నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరింప చేసే ప్రభ. మీ స్తోత్రం తండ్రి. కూడిన స్థలం తండ్రి ప్రభ, నీ పరిశుద్ధాత్మ అగ్నితో నింపి నడిపించి సహాయం చేసి ప్రభ తండ్రి ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కుమ్మరింపు, దైవ కుమ్మరింపు, దైవ సన్నిధి, దైవాత్మ కూడా తోడుగుంచండి ప్రభ. మీ స్తోత్రం తండ్రి. వందనాలు ప్రభ. నా దేవాది దేవ, ఇగో సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆఖరి వరకు నీ సన్నిధి తోడుగుంచా ప్రభ. పరిశుద్ధాత్ముడ మీ స్తోత్రం. తల్లిదండ్రులు మరిచిన నేను మరణ, బంధువులు, స్నేహితులు ఇడిసిన ఎడవని ఎడబాయనన్నా నీ లేఖనాన్ని బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నీ కృపను బట్టి ప్రభ నువ్వు కాపాడవు నాన్న. మీ స్తోత్రం తండ్రి. నాన్న మరొక కొన్ని దినాల్లో ప్రభ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోచుండగా ప్రభ, రాజాది రాజా, దేవాది దేవాని ఆత్మ తండ్రి తోడుగుంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాన్న ఇక వచ్చిన వాడిని దీవించండి, రావాల్సిన వారిని సకాలం నడిపించండి ప్రభ. మీ స్తోత్రం తండ్రి. త్వరగా రాబోతున్న ప్రభ, అర్ధరాత్రి మధ్యరాత్రి మొదటి జామ తెలియదు ప్రభ, మీరు అక్కడికి సిద్ధపరిచి సిద్ధిపాడుతో పరిశుద్ధత తండ్రి, యథార్థ హృదయంతో తండ్రి శ్రీకరాధరా 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 శ్రీ పరిశుద్ధాత్మ దేవుడా, ఊరి పరిశుద్ధాత్మ వందర యేసు ప్రభాని యజ్ఞ లాంటి ఆత్మ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడమైన ఓ దేవాది దేవ మాపై ఎంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభ. మీ స్తోత్రం తండ్రి. నాన్న వందనాలు. నీ సేవకును మీరు అభిషేకించండి, మీ శక్తితో నింపండి, అభిషేకం దయచండి ప్రభ. ఓ నీ ఆత్మ తోడుగుంచండి ప్రభ. మీ స్తోత్రం తండ్రి. నా దేవా దేవ మీ స్తోత్రం తండ్రి. నాన్న రశ్రీ శ్రీ మా ఊరి కరాత్రాశ్రీ నా దేవ నాన్న కూడిన నీ పెదరికి నాకు తండ్రి నీ వర్తమానం ప్రభ, నీ పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి ప్రభ, నారాధరాశ్రీ గారి ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభ మీరు అభిషేకించి తండ్రి పరిశుద్ధాత్మ వారి భీకరాధరాశ్రీ గారి సరంధ్ర ప్రయోజనాడు పరిశుద్ధాత్మ దేవుడ, నారాధరాశ్రీ గారి ప్రభ. నా తండ్రి నాన్న నాకు మాకు కావలసిన వర్తమానం మీరు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభ. మీ చేతులు వందనాలు ప్రభ. ఇంకా అనేకులు ప్రభ పట్టరాని జనాంగంతో నింపండి, వాతావరణం మీ స్వాదానంలో మీరు ఉంచండి, ముందున్న కార్యాలన్నింటిలో జయ మీరు దయచేయండి. మీ స్తోత్రం తండ్రి. వందనాలు ప్రభ. వందనాలు ప్రభ. ప్రతి సంఘం ద్వారా జరపై ఆరాధనలన్నీ మీరు దీవించి ఆశ్రదించి నీ కృపలో భద్రపరచండి ప్రభ తండ్రి. నాన్న ముందున్న దినాలు అనేక ఆత్మలు రక్షించి మీరు మయం పొందవలసిందిగా ఈ చిన్న పేదల మీ సన్నిధి చేర్చుకొని ప్రతిఫలం దయచేసి మయం పొందవలసిందిగా క్రీస్తు ప్రభు నామలో బతిమాలు పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. గ్లోరీ ప్రైజ్ రాడు. తీసుకుందాం. అందరు లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యపట్నాన్ని
మనం చదువుకున్న సమయంలో 61వ కీర్తన రాయిపెట్టి 61వ కీర్తన మనం చదువుకున్నాం. మరి సమయంలో పాస్టమ్మ గారు మరి వాక్య ప్రత్యుత్తరాన్ని మరి చదివిస్తారు. తర్వాత ఆరాధన, మాకు చిన్న ఆరాధన కూడా చేయిస్తారు. ఈ పరిశుద్ధ దినమందు మరి 12వ నెల మొదటి ఆదివారపు దినమునందు దేవుడు మనకిచ్చిన కీర్తన 61వ కీర్తన వాక్య ప్రత్యుత్తరంగా చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతాను, 2వ వచనాన్ని అందరం కూడా ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. దేవా నా మొర్ర ఆలకింపుము, దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగచేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. దేవుడిచ్చిన పరిశుద్ధ లేఖనాలు బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు ప్రార్థన ద్వారా చదవబడిన ఆరాధన కీర్తన ద్వారా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభువా. అందరూ మరి రెండు హస్తాలు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధనకు యోగ్యుడు ఆయన. నీవు చేయి స్తుతులపై ఆసీనుడై ఉన్నాడు ఆయన. నీ స్తుతులన్నింటినీ కూడా ఆయన అంగీకరిస్తున్నాడు. రాజాని భవనములో రేపగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచి ఉందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. అవునేసయ్యా నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. యేసు రాజాని భవనములో రేపగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచి ఉందును. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా
స్థితిగతులలో ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ కాల సమయంలో 11 నెలలు కూడా ఇంతకాలం కాపాడిన దేవుడు ఈ 12వ నెలలో ఆరాధన చేయడానికి మొట్టమొదటి పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి సమయాన్ని ఇచ్చారు. ఇక్కడికి ఆరాధన చేద్దాం. రెండవ రోజు చేరమని చాచి దేవుని సన్నిధిలో ఆరాధన చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చాలయ్యా నీ చూపు తోడు చాలయ్యా తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ మాట చాలు చాలయ్యా. నీ మాట చాలు ప్రభువా నీ చూపు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా ఆయన తోడు చాలయ్యా ఆయన కైనే చాలయ్యా నువ్వే నాకు చాలు యేసయ్యా నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ సన్నిధిలో ఆరాధించే మాట చాలయ్యా కేవలం జీవించే సమయము ఎవరు చాలయ్యా జీవించే సమయము చాలయ్యా శత్రువు చాలయ్యా దేవుడు చాలయ్యా కాల సమయంలో ఓ జీసస్ హల్లెలూయా స్తుతించి ఆరాధింతును అవును యేసయ్యా, నిన్ను స్తుతించి ఆరాధన చేస్తున్నాను. నా చింతలు మా చింతలన్నింటిని కూడా మరచిపోయి నేను స్తుతిస్తున్నాము నాయన. 12 హస్తాలు పైకి నేను చింతలన్నింటిని కూడా మరచిపోయి నాయన ఈ ఉదయ కాలమందు నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. సయా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. మా మధ్యలో నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. మా ఆరాధనపై నువ్వు ఆశీనుడుగా ఉన్నందుకు నీకు వందనాలు. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం. ఒకసారి మన 2 హస్తాలు పైకెత్తి ఒకసారి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుకుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ చాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ చాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించును. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన 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 పూర్ణ హృదయంతో ఆరాధన ఆరాధన పూర్ణ మనస్సుతో ఆరాధన చేద్దాం. డిసెంబర్ నెలలో ఆయన మనకిచ్చినటువంటి మొదటి వారము ఆరాధన
కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడబోచున్నారు. జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమిగలిగిన దేవా, మీ పరిశుద్ధమైనటువంటి పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలమందు ప్రభువా 11 నెలలు కూడా మమ్మల్ని ఎంతగానో కాపాడి నాయన, ఈ 12వ నెలలో ప్రభువా ఈ పరిశుద్ధమైన దినమందు ఆరాధనలో ప్రభువా, మొట్టమొదటి ఆరాధనలో ప్రభువా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇగో నాయన తండ్రి, నాయన వాక్యంలోకి వెళ్ళబోచుండగా ప్రభువా మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి, మీ సిలువు చాటును మరుగుపరుచుకోండి, రెండింతల ఆత్మశక్తి చేత నింపండి, అభిషేకించండి. నేను నోటికి నోరై నోటికి బోరై మీరు ఉండండి ప్రభా. నాయన నాతో మాతో ప్రభా మీరు నాయన మీ లేఖనాల ద్వారా ఏమైతే మాట్లాడబోచున్నావో మాకైతే తెలియదు, కానీ నువ్వు సేవకుని ప్రభా అట్టి నాయన మాటల చేతి నింపండి, మా హృదయాలను బలపరచండి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని మాకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరు నాయకుడికి నడిపించి మా మహిమను పొందవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూర్చున్నాం. మరి దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి మరి దేవుడు తన యొక్క కృపచేత మరి మనలను దేవుడు అభిషేకించి మరొకసారి ఈ యొక్క డిసెంబర్ నెలలో మొదటి ఆదివారమున మరి దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచుటకు మరి ప్రభు మనకిచ్చినటువంటి ఇక చక్కటి సమయాన్ని బట్టి ఒకసారి రెండు చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క కార్యాలు అనుభవిస్తూ మరి ఈరోజు నిజముగా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన స్తుతించుటకు, ఆయన గణపరచుటకు, ఆయన ఆరాధించుటకు మరి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశము, ఈ ధన్యత మరి ఎంతో మందికి లేకపోయి ఉండొచ్చు, కానీ మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ విధముగా మరి మనము గడపటానికి మరి ప్రభువు మనకిచ్చినటువంటి ఈ చక్కటి ధన్యతను బట్టి మరి ఎంతగానో మనము దేవునికి వందనస్తులమై ఉంటున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క మాట ప్రేరేపితమైనది. ఆయన తన వాక్కును పంపి బాగు చేసేను. దేవునికి స్తోత్రం. ఒకసారి రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం తెలీదా. ఆయన తన కొద్దిగా ఒకసారి ఒక స్టెప్ ముందుకు వచ్చానమ్మా మీరు, అలా కొద్దిగా. ఓకే. ఆయన తన వాక్కును పంపి బాగు చేసెను. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును వింటున్నా మన యొక్క జీవితాల్లో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యము నిజముగా మన యొక్క జీవితాలను బాగు చేస్తుంది. దేవుని యొక్క వాక్యమును మనం గమనిస్తే మరొక పేరును మనం పిలువబడుతుంది, లోగోస్ అనేటువంటి పేరు పెట్టబడింది. లోగోస్ అనగా దేవుని చేత వ్రాయబడిన వాక్యము. అందరూ జాగ్రత్తగా వినాలి దయచేసి. ఇప్పుడు మీకు ఇది వింటేనే తర్వాత మీకు అర్థమవుతుంది. లోగోస్ అనగా దేవుని చేత వ్రాయబడినటువంటి వాక్యం. 1600 సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి ఈ యొక్క వాక్యం, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముగా, ధర్మశాస్త్రముగా దేవుడు మనకు అప్పగించి ఈ యొక్క వాక్యము ద్వారా ప్రజలను బలపరచడానికి, ఈ వాక్యము ద్వారా దేవుని బిడ్డలను బలపరచడానికి మరి ప్రభు మరి మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క చక్కటి వాక్యం. అంతేకాదు, ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇంకా దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాలని మన చేతిలో పెట్టేశాడు కనుక ఇంకా మనకి ఎవరు అవసరం లేదు, సంఘానికి వెళ్ళవలసిన అవసరం లేదు, లేకపోతే
మనము సేవకుల యొక్క మాటను వినడానికి అవసరం లేదని అనుకోవచ్చేమో, కానీ అక్కడ అంటాడు ఈ యొక్క లోగోస్ అనేటువంటి మరి ఈ యొక్క పదములో దేవుని వాక్యము రాయబడి మనకిచ్చారు. ఆ యొక్క పదము చేత మనము ఆలోచిస్తే ఇక్కడ అంటాడు ఇంకొక మాట, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును చెబుతున్నారో వారిలో నుండి దేవుడు తన వాక్కును పంపిస్తాడు. హల్లెలూయా. దానినే రేమా అంటారు. లోగోస్ అనగా దేవుని చేత వ్రాయబడిన వాక్యం, రేమా అనగా వాక్కును పంపించాడు. అంటే ఆ యొక్క సేవకుడు, ఆ దైవజనుడు ఏ వాక్యమైతే మాట్లాడదలిచి ఉన్నారో ఆ యొక్క వాక్యము చేత తన వాక్కును దేవుడు పంపించగలుగుతున్నాడు అనగా ప్రకటించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ వాక్యము మాట్లాడుతున్నప్పుడు అనేకమైనటువంటి మరి వాక్కులు, అనేకమైన వాక్కులు, అందులో నుంచి మర్మములు బయటపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము గమనిస్తే ఈ యొక్క డిసెంబర్ నెలలో మరి ఈ విధంగా మరి దేవుని స్తుతించుటకు నిజంగా మరి భక్తుడు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు నన్ను ఎక్కించావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈరోజు దేవుని ప్రజలు దేవుని స్తుతిస్తారు. ఆయన తన ప్రజలకు వాక్కునిస్తున్నాడు. ఎందుకు తెలుసా? బాగు చేయటానికి. ఆయన తన ప్రజలకు, పిల్లల్ని కొద్దిగా మధ్యలో కొద్ది పెట్టండి, లైవ్లో అడిగాడు, నేను చెప్పలేని మాటలు. పిల్లల మధ్యలో ఉన్న ఇక్కడికి రండి అంటున్నాను, వెనకాల ఉన్న ప్లేస్ కలుస్తుంది. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుడు తన యొక్క కృప చేత, తన యొక్క సహాయము చేత, తన ఆత్మ చేత మనలను అభిషేకిస్తూ మరి తన కార్యములను దేవుడు మనకి చూపిస్తూ ఈరోజు ఆ వాక్కును మనకు పంపించి ఆయన బాగు చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఆ వాక్యము ద్వారానే మనము ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదుగుతున్నాం. ఆ వాక్కు ద్వారానే మనము దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉంటున్నాం. ఆ వాక్కు ద్వారానే మనము ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయుష్తో మనం బ్రతుకుతూ ఉన్నాము అనడానికి. ఎందుకంటే ఈరోజు దేవుని వాక్యం అందుకన్నాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు. ఈ వాక్యము నీకు లేకపోతే సంఘమునకు బలము లేదు. వాక్యము నీలో లేకపోతే నీ ఆత్మీయ జీవితమునకు బలము లేదు. వాక్యము నీలో లేకపోతే ఈరోజు నీ యొక్క కుటుంబానికి మరి స్వస్థత కలగదు. ఆ యొక్క వాక్యము లేకపోతే ఈరోజు ప్రపంచమునకు కార్యాలు జరగవు. వాక్యము లేకపోతే నువ్వు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడలేవు. ఎందుకంటే ఈరోజు ఆ యొక్క వాక్కును ఆయన పంపటము ద్వారా దేశము స్వస్థత అవుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని వర్తమానాలు మీ ఎదురుగా పెట్టాలని పరమగీతములు 6వ అధ్యాయం ఈ డిసెంబర్ నెల మొదటి ఆదివారమున దేవుని యొక్క సన్నిధిలో ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం దేవుని వాక్యములకు వెళ్దాం. 2వ వచనాన్ని చదువుకుందాం. 6:2 పరమగీతములు 6వ అధ్యాయం 2వ వచనం. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక ఉద్యానవనము కనబడుతుంది. ఆ యొక్క ఉద్యానవనమును మనము గమనిస్తే, జాగ్రత్తగా ఒక్కసారి నా వైపు మీరు గమనిస్తే కొన్ని మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఉద్యానవనము అనగా సంఘం. బైబిల్లో చాలా సార్లు తోట, ఉద్యానవనము ఇలాంటి పదాలు చాలా రీతిలుగా మనం గమనిస్తూ ఉంటాం. ఉద్యానవనము అనగా అది సంఘమునకు సాదృశ్యముగా కనబడుతుంది. తోట అనగా ఆనాడు దేవుడు ఆ తోటను ఎక్కువగా సంబోధన చేసినటువంటి సాదృశ్యము తీసుకునేటువంటి విధానం ఏంటంటే,
ఇశ్రాయేలులకు దేవుడు దానిని సాదృశ్యముగా తీసుకునేవాడు. అరణ్యము వేరు, లోకము వేరు. అంటే అరణ్యం అనగా ఇహలోక సంబంధమైన కార్యాలు కొరకు ఉపయోగించేది బైబిల్లో. లోకము అనగా దేవుని కృపకు పాత్రులు కాని వారిని ఆయన లోక సంబంధులు అని పిలిచాడు. మరలా చెప్తున్నాను, ఉద్యానవనం అనగా సంఘం, తోట అనగా ఇశ్రాయేలులను సాదృశ్యము చేసి పాత నిబంధనలో మాట్లాడింది. క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అది ఉద్యానవనముగా మార్చబడింది. అంతేకాదు లోకము అనగా కృపకు పాత్రులు కాని వారు, అరణ్యము అనగా లోక సంబంధిత కార్యాలలో మరి పాలు పంపులు పొందేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఆ యొక్క లోకము నుండి పిలువబడిన వారిని ఏం చేస్తుందంటే సంఘము అని పిలువబడుతుంది. ఇక్కడ మనము గమనిస్తే ఈ యొక్క పరమగీతాల్లో మన అంటాడు 6వ అధ్యాయము 2వ వచనములో మనం చదువుకుంటే, ఉద్యానవనమందు మేపుటకు. ఉద్యానవనమందు మేపుటకు అనగా ఉద్యానవనము అనగా సంఘం. అంటే ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారో, ఆ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిని దేవుని యొక్క చేత, దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే వారు ఏర్పాటు చేయబడి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నారో, ఆ యొక్క జీవించు వారి కొరకు ఆయన అక్కడ మనము గమనిస్తే ఆయన అక్కడ సంబోధించినటువంటి ఆ యొక్క మాట ఏంటంటే ఎక్లీషియా. ఎక్లీషియా అనగా పిలవబడిన వారు, కాల్ అవుట్ ఫ్రమ్ వరల్డ్. లోకము నుండి పిలవబడినటువంటి వారు, ఏర్పాటు చేయబడినటువంటి వారు అని మనము దానిని పిలవచ్చు. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో చీకటి నుండి పిలువబడిన వారు, విగ్రహారాధన నుండి పిలువబడిన వారు, దేవుని ఉద్దేశములను చేటుకు పిలువబడిన వారు, భూమి మీద ఆ యొక్క పరలోక పౌరులుగా మరి సువార్తకు ప్రకటించే సైనికులుగా పిలువబడినటువంటి మనము ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ యొక్క మరి ఆ బైబిల్లో ఉన్నటువంటి ఈ తోటలు కానీ, ఈ తోట కానీ ఉద్యానవనము కొరకు మనం మాట్లాడితే ఒక దగ్గరికి వస్తాం, మొట్టమొదట మనకి ఏ తోట జ్ఞాపకం వస్తుందంటే ఏదేను తోట జ్ఞాపకం వస్తుంది. అవునా కదా? మొట్టమొదటి మనకు వచ్చేది ఏదేను తోట. సాదృశ్యం లేకుండా ఏది కూడా ముందుకి వెళ్ళదు. అయితే ఏదేను తోట ఈ యొక్క విషయంలో మనం గమనిస్తే నిజముగా మరి దేవుడు ఆ యొక్క ఏదేను తోటను దేవుడే స్వయముగా అక్కడ మరి నిర్మించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఒక తోట వేసి తాను నిర్మించిన దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే మరి ఇక్కడ ఒక తోట కనబడుతుంది. బైబిల్లో మీకు కొన్ని ఉద్యానవనములు ఈరోజు మనం చూద్దాం, కొన్ని తోటలు ఈ రోజున మనం చూద్దాం. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక ఆహ్లాదకరమైనటువంటి స్థలం, ఒక ప్లెజెంట్ ప్లేస్, ఒక అనుభూతినిచ్చే ఆ యొక్క స్థలం ఏదేను తోట. ఇక్కడ మనము గమనించగలిగితే ఇక్కడ అంటాడు, దేవుడైన యెహోవా తూర్పున ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచాడు. చూడండి, లోకంలో ఉన్న ఒక మానవుడే తయారు చేసినటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి ఒక మానవుడే తయారు చేసినటువంటి ఒక ఏంటది తోటల్ని మనం ఆ యొక్క ఇంకా రకరకాల ప్లేసెస్కి వెళ్తే, మేఘాలయ కానీ లేకపోతే బెంగళూరు కానీ మైసూరు కానీ ఈ యొక్క స్థలాలకి మనం వెళ్తున్నప్పుడు కొన్ని ఆ స్థలాలకు ఊటీ, కొడైకెనాల్ ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ తోటల్ని, ఆ యొక్క రమ్యమైనటువంటి ఆనందాన్ని, ఆ గార్డెన్స్ని చూస్తే ఒక రకమైనటువంటి ఆహ్లాదం, ఒక రకమైనటువంటి ఆనందాన్ని పుట్టింపజేస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ఒక మానవుడు చేసినటువంటి ఒక తోటే ఎంత రమ్యముగా, ఎంత ఆనందముగా ఉందంటే, మరి దేవుడు నిర్మించినటువంటి తోట,
దేవుడు నిర్మించినటువంటి ఆ యొక్క గార్డెన్ ఎంత ఆహ్లాదకరముగా ఉంటుంది, ఎంత శోభాతిశయముగా ఉంటుంది, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈరోజు మానవుడు చేసినటువంటి తోటలకే ఎంతో ప్రాముఖ్యత, ఈరోజు ఎంతో పేరు, ఎంతో కార్యాలు ఈరోజు జరుగుతూ ఉంటున్నాయి. ఎందుకంటే ఒక మానవుడు తయారు చేసినటువంటి కార్యాలకు, ఒక మానవుడు ఆర్టిఫిషియల్గా లేకపోతే ఒక న్యాచురల్గా దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానము చేత చేసినటువంటి కార్యాలే ఎట్లా ఉన్నాయంటే, ఒకసారి సొలొమోను దగ్గరికి ఆమె ఎవరు షీబా దేశపు రాణి వచ్చింది. ఆ షేబా దేశపు రాణి వచ్చినప్పుడు అంటుంది, నిజముగా నీకున్నటువంటి జ్ఞానము వేరు, ఈ లోకములో ఎవరికి లేదంటారు. ఎందుకంటే సొలొమోను తయారు చేసినటువంటి ఆ గార్డెనరీ, సొలొమోను తయారు చేసినటువంటి ఆ యొక్క తోట సంబంధిత కార్యక్రమాలను చూసినప్పుడు నిజముగా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో, అంటే దేవుడు చేసినవన్నీ కూడా మంచిది అన్నాడు. ఆనాడు ఆ ఏదెను తోటలో, ఒకసారి నా వైపు చూడండి, ఏదెను తోటలో తయారు చేసినవన్నీ కూడా అన్నీ కూడా మంచిది అన్నాడు, బాగుంది. కానీ ఆ తర్వాత నరుని కూడా సృజించి ఆ నరుని కూడా ఏమన్నాడు తెలుసా, నరుడు ఉండడం వలన చాలా మంచిది. అంటే ఈరోజు ఈ యొక్క భూలోకములో నరుడు లేకపోతే దానికి పరిపూర్ణత లేదు, సంపూర్ణత లేదు. ఆ నరుడు ఉండడం బట్టే అక్కడ అంటాడు అన్నిటినీ మంచిది 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 అన్నాడు. కానీ నరుని తయారు చేసిన తర్వాత, నరుని ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క నరుని ఏమంటాడు తెలుసా, చాలా మంచిది అన్నాడు. కారణం ఏంటంటే ఈరోజు ఈ లోకములో మానవుడు లేకపోతే లోకమునకు ప్రాముఖ్యత లేదు, లోకమునకు ఈరోజు పరిపూర్ణత లేదు. ఈ లోకానికి పరిపూర్ణత కావాలి అంటే ఈరోజు మానవుడు, నీవు నేను, ఈ మానవుడు అనేటువంటి వాళ్ళు మనం ఉండాలి. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో అయితే ఈరోజు నేను ఒక ఆలోచన, అయితే ఏదైనా తోట ఈరోజు భూమి మీద ఉందా లేదా, ఈరోజు ఏదైనా తోట భూమి మీద ఉందా లేదా అన్నది డౌట్ ఈరోజు. ఎందుకంటే ఇప్పుడైతే నోవాహు దినములలో ఆ భయంకరమైనటువంటి వరద జలప్రలయము ఎప్పుడైతే కొట్టుకొని వచ్చిందో, ఆ జలప్రలయము వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఆ యొక్క భూమి మీద అంటే ఇప్పుడు మనం ఉన్న భూమి మీదే కొన్ని కాంటినెంటల్ షిఫ్టింగ్స్ జరిగాయి, కొన్ని కాంటినెంటల్ షిఫ్టింగ్స్ జరిగాయి. ఏంటి ఆ కాంటినెంటల్ షిఫ్టింగ్స్ అంటే, ఎప్పుడైతే ఆ భూమి మీద ప్రచండమైన జలప్రలయము, ప్రచండమైనటువంటి వరద, ప్రచండమైనటువంటి ఈ యొక్క నీళ్లు ఉప్పొంగాయో, అప్పుడు ఆ యొక్క ప్రతి స్థలము కూడా మారిపోయినట్లుగా. అంటే ఇంతకుముందు భూమి చాలా ప్లెయిన్గా ఉండేది, ఇంతకుముందు భూమి చాలా ప్రశాంతంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ జలప్రలయము వచ్చిందో, ఆ జలప్రలయము వచ్చిన తర్వాత కొన్ని పల్లాలు, కొన్ని కొండలు, కొన్ని ఎత్తులు ఏర్పడ్డాయి. అంతేకాదు చాలా కంట్రీస్ కూడా, చాలా స్థలములు కూడా షిఫ్ట్ అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత దినాల్లో నేను నోవాహు గురించి చెప్పినప్పుడు కొన్ని మాటలు, ఆ యొక్క వరదకు ఏ కంట్రీస్, ఏ దేశాలు కొట్టుకొని వెళ్ళిపోయా కూడా మనం గమనించాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఏదేను తోట ఇప్పుడు భూమి మీద ఉందా అనడానికి కొన్ని దాఖలాలు కనబడటం లేదు. ఎందుకంటే ఏదేను తోటలో దేవుడు ఒక మంచి నదిని దేవుడు ఆయన తయారు చేసి పెట్టాడు. ఏంటి ఆ నది పేరంటే, ఆ నది, ఒక నదిని దేవుడు తయారు చేసి ఆ నదిని 4 శాఖలుగా విభాగింపబడింది. అందులో యూఫ్రటీస్ నది ఒక పేరు. అంటే కొన్ని కొంతమంది అంటే అక్కడ ఉన్నాడు అని గ్యారంటీ, అక్కడ ఏదైనా తోట ఉందని గ్యారంటీ కాదు. కానీ ఇప్పుడున్న బాబిలోన్లో ఆ యొక్క యూఫ్రటీస్ నది ప్రవహిస్తుంది. అంటే ఆ యూఫ్రటీస్ నది అక్కడ ప్రవహించడం ద్వారా ఇప్పుడు అనుకుంటున్నారు ఏదేను వనము ఒకవేళ అక్కడే ఉందేమో అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏదేను తోటను మరుగుపరిచాడు. కారణం ఏంటంటే ఆ యొక్క ఆ జల ప్రళయము వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా, సమస్తము కూడా కొట్టుకొని పోయింది, ప్రతి ఒక్కటి కూడా కొట్టుకొని పోయింది. అయితే దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి వాగ్దానం చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు స్వరూపమందు నరుని సృజించెను,
28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని మీరు లోపర్చుకొనుడి. ఆ భూమిని మీరు నిండించి లోపర్చుకొనుడి, అభివృద్ధి చెందుడి, విస్తరించుడి. ఇంక్రీజ్, మల్టిప్లై. ఇక్కడ మనం గమనిస్తే ఆ యొక్క ఏదెను వనములో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దాన ప్రకారం వారు ఏం చేయాలంటే భూమిని లోపరుచుకోవాలి. అంతేకాదు, ఏమన్నాడు? అభివృద్ధి చెయ్యాలి. ఇంకేమన్నాడు? మీరు ఫలించాలి. ఇంకోటి అన్నాడు, మీరు విస్తరించాలి. ఇన్ని పనులు మరి దేవుడు ఆ యొక్క నరుడైనటువంటి ఆదాముకు అప్పగిస్తే, ఆ యొక్క నరుడికి అదే కాకుండా నరుడికి ఇంకొక పని కూడా అప్పచెప్పాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరుచుటకును దాన్ని కాచుటకును దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృప ఉంది. ఇగో ఏమన్నాడు? సేద్యపరచాలి. రెస్పాన్సిబిలిటీ అంటే ఆదాముకు దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీని అప్పగించాడు. ఇంకో మాట తెలుసా? దేవునికి అబద్ధం చెప్పి కంఫర్ట్ చేయడం దేవునికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఒక ప్రశ్న వేసి నీ మీద నిన్ను ఆయన మార్చడానికి చూస్తాడేమో తప్ప, మళ్ళా దయచేసి ఒక ప్రశ్న వేసి ఆయన నిన్ను చేంజ్ చేయడానికి, నువ్వు మారడానికి అవకాశం ఇస్తాడేమో తప్ప దయచేసి, కానీ ఆయన నిన్ను ఒక అబద్ధమును చెప్పి కంఫర్ట్ చేయడానికి, ఆదరించడానికి మాత్రం ఆయనకి ఎప్పుడు మనసు రాదు. అది దేవుని నైజం. కానీ ఆ సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఈరోజు అపవాది ఆ యొక్క అవ్వను మోసగించాడు. మీరు తింటే మీరేమైపోతారు? మీరు దేవదూతుల వలె మారిపోతారు. మీరు తింటే అంటే ఒక అబద్ధమును చెప్పి, ఒక మాటను చెప్పి వారిని దేవదూత ఆ యొక్క అపవాది కంఫర్ట్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ అంటాడు, దేవుడు ఆదాముకి ఒక రెస్పాన్సిబుల్ పనిని దేవుడు ఇచ్చాడు. ఏంటి? నీవు సేద్యపరచాలి. సేద్య అంటే ఖాళీగా ఉండడానికి లేదు. నువ్వు చూడండి, చాలా వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి. నీవు అక్కడ ఏం చేయాలి తెలుసా? సేద్యపరచాలి. ఏదైనా తోటను నువ్వు కాయాలి. అంటే ఏంటి? దేవుడే దాన్ని నడిపిస్తున్నాడు. జాగ్రత్తగా చెప్పాలి. దేవుడే దాన్ని నడిపిస్తున్నాడు, దేవుడే దాన్ని కాస్తున్నాడు, దేవుడే దానికి కావాల్సినటువంటి సమస్తము చూస్తున్నాడు. కానీ ఆదాము అట్లా ఉండడం అంటే కాముగా ఉండి సోమరిపోతుగా బద్ధకంగా ఉండడం దేవునికి ఇష్టం లేక ఆ యొక్క ఆదాముని ఏం చేశాడంటే, నీవేం చేయాలంటే భూమిని సేద్యపరచాలి, పని చేస్తూ ఉండాలి. రెస్పాన్సిబిలిటీ. ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని దేవుడు ఆ యొక్క ఆదాము అవ్వ మీద పెడితే, ఈ అపవాది ఏం చేసిందంటే వారి దగ్గరకు వచ్చింది. ఒక రోజు ఈ అపవాది వారి దగ్గరకు వచ్చి, ఆ యొక్క అపవాది వారి యొక్క బాధ్యతను నుండి తప్పించడానికి, దేవుడు వారికి అప్పగించిన ఆ బాధ్యత నుండి వారిని నెట్టివేయడానికి వారికి ఒక ప్రశ్న వేస్తుంది. మీరు తింటే ఏమవుతుంది? ఏమవుతావు? దేవదూతల వల్ల మారుతారు అంతే. మీరు తింటే మీకు అన్నీ తెలిసిపోతాయి, మీకు తెలివితేటలు వచ్చేస్తాయి, మీకు జ్ఞానం వచ్చేస్తుంది. అందుకే అది తినొద్దన్నాడు. ఈరోజు నేను ఇందాక చెప్పాను, దేవుడు ఎప్పుడు కూడా ఒక అబద్ధం చెప్పి నేను ఎప్పుడు కంఫర్ట్ చేయడం, ఆదరించడం. కానీ ఒక్క మాట అయితే నేను చెప్పగలను, ఈరోజు ఆ యొక్క అపవాది యొక్క జీవితంలో అపవాది అనేకులని ఈరోజు బాధ్యత రహితముగా వారిని ఏం చేస్తుంది? తయారు చేస్తుంది. బాధ్యత లేకుండా ఈరోజు వారి జీవితాల్లో ఎటువంటి బాధ్యతకి
వారు ముందుకు వెళ్లకుండా, ఈరోజు ఎటువంటి బాధ్యత వారి యొక్క జీవితాల్లో మరి లేకుండా, ఏంటంటే బాధ్యత చాలా కొంతమంది ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో భార్య గురించి భార్యని సంతోషపెట్టడానికో, లేకపోతే పిల్లల్ని సంతోషపెట్టడానికో, లేకపోతే ఇంకా ఒకవేళ యవనస్తులు అయితే ఒకవేళ తల్లిదండ్రులకు భయపడో, ఏదో లేకపోతే ఏదో నువ్వు వస్తే ఇది చేస్తాను, లంచం ఇస్తే ఈరోజు బాధ్యత రహితమైనటువంటి కార్యాలు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనలో కొన్ని ప్రశ్నలు అపవాది వేస్తున్నాడు. నువ్వు వెళ్ళి అక్కడ వాక్యం వినాలా? నువ్వు వెళ్తే కార్యం జరగదా? వెళ్ళకపోతే కార్యం జరగదా? వెళ్తేనే జరుగుతుందా? ఈరోజు చాలా మన యొక్క జీవితాల్లో వాడు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యాలు, క్రియలు. ఒక ప్రశ్న వేస్తాడు నీలో. ఈరోజు అవ్వమ్మకు కూడా అదే ప్రశ్న వేశాడు. ఈరోజు అవ్వమ్మ కూడా వారి యొక్క జీవితంలో వారు బాధ్యతను విస్మరించారు. ఆదాము అవ్వలు దేవుని మర్చిపోయారు. అలాగని ఒకరోజు యెహోవా దేవుడు ఆదాము అవ్వ దగ్గరకు వచ్చారు. ఎప్పుడైతే ఆ యొక్క ఆదాము అవ్వ దగ్గరికి ప్రతి పూట ఆయన సంచరిస్తూ, ప్రతి పూట వారితో మాట్లాడుతూ, ప్రతి పూట వారిని దగ్గర తీసుకొని వారి బాధ్యత, వారి కార్యాలు అన్ని కూడా చూసుకుంటున్నప్పుడు ఒకరోజు అలాగనే సాయంత్రకాల సమయంలో మరి యెహోవా దేవుడు క్రిందకు వచ్చాడు. ఎప్పుడైతే క్రిందకు వచ్చాడో ఆ యొక్క ఏదైనా వనములో అడుగు పెట్టిన తర్వాత ఎవరు కనబడడం మానేశారు. ఎప్పుడైతే ఎవరు కనబడడం మానేశారో, ఆదామా నువ్వెక్కడా, ఆదామా నువ్వెక్కడా? అక్కడ అంటాడు, నేను చెట్ల చాటున దాక్కున్నాను, ఎందుకంటే నేను బాధ్యత రహితుడనైపోయాను. నేను బాధ్యత రహితుడనైపోయాను. అంతేకాదు, ఈరోజు నీవు అప్పగించిన పనిని విస్మరించాను. ఒక ప్రశ్న వేశాడు. ఇక్కడున్న అర్థం ఏంటంటే, నేను చెప్పేది ఒక ప్రశ్న వేశాడు. ఇందాక ఏమని చెప్పాలా? ఇందాక నేను ఒక మాట చెప్పాను. దేవుడు వేసిన ప్రతి ప్రశ్నకు మార్పు కొరకు వేస్తాడు, అవకాశం ఇస్తాడు. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను పాపంలో ఉన్నానయ్యా, అందుకే నన్ను క్షమించయ్యా అంటే ఈరోజు తిరిగి మరలా దేవుడు ఆదాముకు ఆ స్థితి ఇచ్చునుండేమో. కానీ ఏమన్నాడు తెలుసా? నీవిచ్చిన స్త్రీయే నాకు ఆ పండుని. హల్లెలూయా. ఒకరోజు ఎలీషా అంటాడు, ఏ గెహాజీ అక్కడికి వెళ్ళో అని అంటే ప్రశ్న వేసాడు. గెహాజీ మారుతాడేమో అని. గెహాజీ ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను, నేను ఇచ్చటనే ఉన్నా, నేను ఎక్కడికి పోలేదు, నీకు తెలీదా? ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళిపోతాను నిన్ను వదిలేసి. అప్పుడు ఎలీషా అంటాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఈరోజు దేవుడు వేసిన ప్రశ్న ఎందుకు తెలుసా? నీవు మారడానికే. ఆ ప్రశ్న నీలో నుండి సమాధానం ఎట్లా వస్తుంది అని చెప్పి దేవుడు నీకు ఆ ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వేశాడంటే నిన్ను తిట్టడానికో, నిన్ను కొట్టడానికో, నిన్ను దారుణం చేయడానికో, నిన్ను బిగించడానికో కాదు. ఆయన ఒక ప్రశ్న వేశాడంటే ఆ ప్రశ్నకు నీవు తల వంచాలి. అయ్యా తప్పు అయిపోయింది, క్షమించు. ఈరోజు ప్రశ్న వేస్తే గుడి మానేసే స్థితిలో ఉన్నారు విశ్వాసంలో. ఈరోజు దేవుడు ప్రశ్న వేస్తే సంఘం మానేసే స్థితిలో ఉన్నారు. ఎవరికి నష్టం? నీకే నష్టం, నీ విశ్వాస జీవితానికే నష్టం. ఈరోజు దేవుడు ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు అయ్యా నేను పాపం చేశాను, నేను తప్పైపోయింది, నన్ను క్షమించు అనే స్థితి ఈరోజు పిల్లల్లో కానీ విశ్వాసంలో కానీ ఎక్కడ కనబడట్లేదు. ఏ తప్పు చేసావంటే ఎక్కడ తప్పు చేసి చూపించకు, అట్లా ఉంది పరిస్థితి. ఈరోజు ఎవరిని అడగడానికి కూడా భయం వేస్తుంది ఈ రోజులో. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆదాము ఆ ప్రశ్న, నేను అనుకున్నాను ఉదయకాల సమయంలో వాక్యం చదువుతున్నప్పుడు, ఒకవేళ ఆదామే గనక తను పరిపక్వతలోనికి వచ్చి అయ్యో నేను తప్పు చేశాను కనుక నా తప్పు అయిపోయింది ప్రభువా, నన్ను క్షమించు నాయన అని ఒకవేళ ఆ ఆదాము దేవుని దగ్గర మొర్ర పెడితే, దేవుడు నిజంగా ఈరోజు తనకున్న మహిమ వస్త్రాలు పోగొట్టుకొని ఉండేవాడు కాదు.
ఒకవేళ ఆ గెహాజీ ఈరోజు అయ్యో దైవజనుడా నేను తప్పు చేశాను, తప్పు అయిపోయిందయ్యా, నువ్వు చేయకూడదు నేను చేశానయ్యా అని అన్నాడు అనుకో, ఈరోజు గెహాజీ స్థానాన్ని పోగొట్టుకునేవాడు కాదు, గెహాజీ స్థానంలో ఇంకో పనివాడు వచ్చి ఉండేవాడు కాదు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు నీవు తల వంచాలి. దేవుడు నీకు ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న నిన్ను మార్చడానికే, ఆ ప్రశ్న నిన్ను చేంజ్ చేయడానికే. ఆ ప్రశ్న దేనికి కారణం అంటే నీవు ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క కొద్దిగా ప్రసాద్ తలిపేమో మిర్రర్ కొడుతుంది నమ్మ, ఇదే 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 ఇక ముందు నీ ఫ్రెండ్ అలా ఉంచాలి కొద్దిగా ఇటు పక్కల. ఈరోజు అది నిన్ను మార్చడానికే. ఈరోజు సేవకుడు ఒక ప్రశ్న వేశాడంటే ఆ ప్రశ్నకు నువ్వు క్షమాపణ కోరితే, ఆ ప్రశ్నకు నీవు దేవుని యొక్క సన్నిధిలో తల వంచితే, నీ దైవజనునికి నువ్వు తల వంచితేనే నీకు లాభము, నీకు ఆశీర్వాదం. ఈరోజు ఆ యొక్క ప్రశ్న అక్కడ అన్నాడు కదా, అందుకే వెంటనే దేవుడు అక్కడ యెహోవా దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆదాముని అవ్వ యొక్క సిగ్గును తెలుసుకొని అక్కడ ఆయన చేసింది తెలుసా, రక్షణ ప్రణాళిక కార్యక్రమం చేశాడు. రక్షణ ప్రణాళిక కార్యక్రమం చేశాడు. ఏంటి ఆ రక్షణ ప్రణాళిక కార్యక్రమం అంటే, ఒక గొర్రె పిల్లని తెచ్చాడు, ఆ గొర్రె పిల్లని వధించాడు, వారికి చర్మపు చొక్కాయలను కుట్టించాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు ప్రశ్న వేసినప్పుడు, ప్రభు నీకు ప్రశ్న వేస్తున్నప్పుడు, నీ జీవితంలో ఈ మొదటి ఏదెను తోట, బైబిల్లో ఫస్ట్ ఈడెన్ గార్డెన్స్, ఈ మొదటి ఏదెను తోటను గురించి వింటున్నటువంటి నీ జీవితంలో ఈ ఏదెను తోటలో వేయబడిన ప్రశ్న, ఆ ఉద్యానవనములో వేయబడిన ప్రశ్న, ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన ఆ ప్రశ్నను సంధిస్తే ఈరోజు నువ్వేం చేస్తావు? ఆ ప్రశ్న నీ మీద పడితే ఈరోజు ఒక దైవజనుడికి లోబడలేకపోతున్నాం, సంఘమునకు లోబడలేకపోతున్నాం, క్రీస్తుకు లోబడలేకపోతున్నాం, ఈరోజు దేవుని కార్యాలకు లోబడలేకపోతున్నాం, సమయానికి దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. ఈరోజు ప్రార్థించే లక్షణం కుటుంబ ఆరాధన, ప్రతి దినము వాక్యము చదివే ఆ కార్యము నీలో లేక, ఈరోజు లోక కార్యాలు లోకముతో పొత్తు పెట్టుకొని లోక కార్యాల్లో పాలిపంపులు పొందుతూ ఈరోజు దేవునికి కృపకు పాత్రులుగా లేకుండా పోతున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఆ చక్కటి అవకాశం, అనేకులకు లేనటువంటి ఆ అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అనేకులకు లేని భాగ్యమును దేవుడు నీకు ఇచ్చాడు. మోషే ఈ భాగ్యము కొరకే ఐగుప్తులో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఐగుప్తులో ఉన్న సమస్త కార్యములను విడిచిపెట్టాడు. నీకు ఇష్టమైతే, నీకు నచ్చితే ఎంత దూరమైన ప్రయాణం చేసేస్తావు ఊర్లు, కానీ ప్రార్థనకి రమ్మంటే గాజువాక లేకపోతే దయ్యాల లేకపోతే ఇండియా లేకపోతే పాతిగదు ప్రార్థనలు రమ్మంటే అస్సలు మనకు ఖాళీ ఉండదు. భయం అండి, రాత్రులు లేట్ అయిపోద్దండి అంటే రాత్రులు మనం జర్నీలు చేసినప్పుడు అప్పుడు భయం అవ్వదు కదా. మనకు అర్జెంట్ అయితే ఎన్నో కార్యాలకు పరుగు పెడతాం, ఎన్నో రకరకాల కార్యాలకు పరుగు పెడతామండి. రాత్రులు 2 గంటలకు 1 గంటకి ఇంటికి వచ్చే దినాలు లేవా? ఉన్నాయి. కానీ ఈరోజు అప్పుడు మన జీవితాలలో భయం లేదు. దేవుని సన్నిధి అంటే దూరం అండి అయ్య గారు, గాజువాక నుండి ఇక్కడ రావాలా, అక్కడి నుంచి ఇక్కడ రావడం అంటే కొద్దిగా కష్టమే కదండి. ఒకప్పుడు అనకాపల్లి, కొబ్బరితోట, సింహాచలం, అడివారం, వేపకుంట, గోపాలపట్నం ఈ ప్రాంతాల నుండి, అన్నేడి, మాధవధార ఈ ప్రాంతాల నుండి దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రజలు ఈరోజు విశ్వాసుల్లో చల్లారిపోయిన జీవితం, చల్లారిపోయినటువంటి జీవితం. దేవుని వాక్యము నీతో దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని సరి చేసుకుంటేనే మంచిది, తిరగబడక. ఒకవేళ తిరగబడితే ఆ తర్వాత పరిణామం ఏంటో మనకు తెలుసు. దేవుని వాక్యము నీతో మాట్లాడినప్పుడు
సేవకునికి, దేవునికి, సంగమునకు విరోధముగా మాట్లాడినటువంటి ఆ కోరాహు, దాతాను, అబీరాముల యొక్క గతి ఏమైపోయిందో తెలుసా? దేవుని బిడ్డలకు వేరుగా మాట్లాడితే, దేవుని కార్యములకు వేరుగా మాట్లాడితే, ఈరోజు దేవుని కార్యాలను వ్యతిరేకించినటువంటి వారు ముగ్గురు ఈరోజు నామరూపాలు లేకుండా భూమి తన నోరు తెరిచింది, వారు భూమిలోనికి అలాగనే వెళ్ళిపోయారు. మోషేకు మీద తిరగబడినందుకు, సేవకుని మీద తిరగబడినందుకు, దైవజనుని మీద వేలెత్తి చూపించినందుకు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు జవాబు రాలేదు, ప్రశ్నకు తగ్గింపు రాలేదు వాళ్ళకి. ఆ ప్రశ్నకు వారు భయపడలేదు, ఆ ప్రశ్నకు వారు తగ్గించుకోలేదు, తిరగబడ్డారు. దేవునికి కోపం రగిలిపోయింది. ఈరోజు దేవుని సంఘము, దేవుని బిడ్డలారా, ఆదామా నువ్వెక్కడున్నా ఉన్నప్పుడు ఒకవేళ ఆదాము దేవుని యొక్క సన్నిధిలో తను సరి చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు దేవుడు నిన్ను సరి చేసుకునే సమయం, దిద్దుకునే సమయం, దిద్దుకునే ఈ సమయమును దేవుడు నీకు ఇచ్చాడు తల్లి. డిసెంబర్ నెల ఇచ్చాడంటే, ఈ క్రిస్మస్ నెల నీకు ఇచ్చాడంటే నువ్వు సంతోషించడానికి, దానితో పాటు దిద్దుకోవడానికి, దానితో పాటు సరిదోసుకోవడానికి, దానితో పాటు నీవు దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించడానికి. రెండవ తోటను మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. యేసు ఈ మాటలు చెప్పి శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి తన శిష్యులతో కూడా ఆయన వెళ్ళను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళెను. ఇక్కడ మరొక ఒలీవల కొండ క్రిందన మనకు ఒక గెత్సేమనే తోట కనబడుతూ ఉంటుంది. ఆ ఒలీవల కొండ క్రిందన మన గెత్సేమనే ఆ యొక్క వనము కనబడుతూ ఉంటుంది. చూడండి 21:37 అనుకుంటా. ఒకసారి కాదు చూడండి, అక్కడ గెత్సేమనే తోట మనకు తెలిసిందే, కానీ మీకు చూపిస్తున్నాను మరొకసారి. వాడుక తీసిన అది నాకు సాయం చేయండి. అక్కడ అంటాడు, వాడుక చొప్పున యేసుక్రీస్తు వారు వాడుక చొప్పున ఆ ఒలీవల కొండనున్న గెత్సేమనే, పైకి చూడాలి, గెత్సేమనే వనముకి ఆయన వెళుతూ ఉండేవాడు. ఆ యొక్క గెత్సేమనే వనము దగ్గరకు, ఆ తోటకు ఆయన వెళుతుండడానికి గల కారణం ఏంటంటే, వాడి యొక్క జీవితంలో అక్కడ దొరికిందా? చదువు ఎంత? 22:39 అదే అది కాకుండా ఇది ఉంటుంది, గెత్సేమనే తోట అనేటువంటి మాట ఉంటుంది. నేను అది ఇందాక చదివించాను. సరే, ఆ ఒలీవల కొండ క్రిందన ఆయన ఆ యొక్క గెత్సేమనే తోట ఉండేది. ఆ తోటలో ఆయన ప్రతిరోజు కూడా ఏం చేసేవాడంట అమ్మా? ఏం చేసేవాడంట? హలో, ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. వాడుక. ఈరోజు అందరికీ ఒక వాడుక ఉంటుంది. ఉదయం లాగానే ఒక వాడుక. ఉదయం లాగానే ఏమండి, కొంతమందికి వాకింగ్, కొంతమంది టీ అలవాటు, కొంతమందికి పేపర్ అలవాటు. ఉదయం లగ్గానే కొంతమందికి రకరకాల అలవాట్లు ఉంటాయి. కొంతమందికి ఒక రకమైనటువంటి అలవాటు. ఏ అలవాటు తెలుసా? ఉదయం లగ్గానే భర్త మీద కేకలేయడం. ఏండి, ఉదయం లగ్గానే. కానీ నేను అంటాను, ఈరోజు ఒలీవల కొండ క్రిందన ఆ గెత్సేమనే తోటలో ఆయన వాడుక చొప్పున ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రతిరోజు, ఒకరోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు, ప్రతి దినము కూడా. అక్కడ అంటాడు, చూడండి ఇంకో మాట, లూకా సువార్త 21
21వ అధ్యాయం 27 చదవండి. 37, 37, 38, 37. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ, చూడండి, రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు, అది దేవునికి స్తోత్రం. అక్కడ ఏమన్నాడు? ప్రతిదినము పగటి యందు దేవాలయములో ఏం చేస్తున్నాడంట? ఆయన బోధించుచున్నాడు. రాత్రి వేళ ఆయన ఏం చేస్తున్నాడంట? ఒలీవల కొండకు వెళుచున్నాడు. ఆ ఒలీవల కొండ క్రిందనున్నటువంటి ఆ గెత్సేమ్ అనే వనం, ఆ గెత్సేమ్ అనేటువంటి వనములో ఆయన ప్రార్థిస్తూ, మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రజలతో, దేవుని ప్రజల కొరకు అక్కడ అంటాడు. ఇంకో మాట చూపించండి, ఇంకో మాట చూడండి. లూకా సువార్త 22:42 కూడా చదువుకుందాం. 22:42 కూడా చదువుదాం ఒకసారి. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడు? నా ఇష్టము కాదు. గెత్సేమనే వనమును చూడండి, ఏదేని తోట పాపముతో నింపబడితే గెత్సేమనే తోట, ఆ ఉద్యానవనము ప్రార్థనతో పావనపరచబడింది. స్తోత్రం చెప్దాం ఒకసారి. ప్రార్థనతో పావనము చేయబడింది. గోచాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు, ఇక్కడ అన్నాడు, నీ చిత్తమైతే తొలగించు, నా ఇష్టము కాదు, నీ యొక్క చిత్తమే సిద్ధించునుగాక. ఈరోజు మనం ఏం చేస్తాం? మన ఇష్టాలన్నీ ముందు ప్రిపేర్ చేసేసుకుంటాం. ఏమా తల్లులు, మన ఇష్టాలన్నీ యవనస్తులు, మన ఇష్టాలన్నీ ముందు ప్రిపేర్ చేసుకుంటాం. మన ఇష్టాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని అప్పుడు దేవుని దగ్గర లిస్ట్ పెడతాం. ప్రభువా ఇది చెయ్యి, ప్రభువా ఇది చెయ్యి. ఇది నీ ఇష్టమే. రాసినోడు ఈయనే. హలో, రాసినోడు ఎవరు? రాసినోళ్ళు మనమే. రాస్తాము, రాసిన తర్వాత ఏం చేస్తాము? ప్రభువా నీ ఇష్టమే, ఇది నీ ఇష్టమే, నీ ఇష్టమైతే నీ జరిగింది. మళ్ళీ రాసాడు. కానీ అక్కడేమన్నాడు తెలుసా? నీ చిత్తమే సిద్ధించును గాక. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి, నీ చిత్తమే, నీ ఇష్టమే. ఈరోజు దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తున్నావా? ఉద్యానవనము పావనం చేయబడింది. ఈరోజు చాలా మంది మనసులో అనేసుకుంటారు, ఒక కార్యం చెయ్యాలి అని చెప్పి దాన్ని అంటారు. దైవ సేవకుడి దగ్గర తీసుకొచ్చి ఏమంటారు తెలుసా? ఆ దైవ సేవకుని దగ్గర తీసుకొచ్చి ఏమని మాట్లాడతారు తెలుసా? పాస్టర్ గారు చెప్పడం ముందు చెప్పేస్తారు స్టోరీ అంతా. ఆఖర్లో అంటాడు, నీ ఇష్టమే, చేస్తే చెయ్యి. అంటే మానవ సహజంగా, మానవ ఆలోచన క్రమం చొప్పున మనం గమనిస్తే తప్పదు, ఇంకా అలా మాట అన్నాక అన్నట్టు చెయ్యాలి అనిపిస్తుంది. అట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాటలు చాలా చక్కగా మాట్లాడతారు, అవతలోనికి బాధ కలగకుండా మాట్లాడతారు. కానీ నేనంటాను, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి తెలుసా? దేవుని చిత్తమునకు వదిలిపెట్టినప్పుడు దాన్ని మరలా నువ్వు ముట్టుకోకూడదు. నీ పెండ్లి దేవుని చిత్తానికి అప్పగించాలి, నీ ఉద్యోగం దేవుని చిత్తానికి అప్పగించాలి, నీ ప్రవర్తన దేవుని చిత్తానికి అప్పగించాలి, నీ సమస్త కార్యాలు దేవుని చిత్తానికి అప్పగించాలి. ఈరోజు దేవుని చిత్తానికి అప్పగిస్తానానే అంటూ ఏమిటి? ఈరోజు క్రైస్తవుల ఉండి పిల్లలకి అన్యుల సంబంధాలు చూడడం ఎంతవరకు? అలాగని పెళ్లి చేసుకుంటే, అలాగే నీ ఇంట్లోని లోక సంబంధమైన ఏంటిది, లోక సంబంధమైన సంబంధాలు కనుక నువ్వు పెట్టుకోవాలంటే చక్కగా నువ్వు దేవుని సన్నిధిలో, ఇంకక్కడతో నీకు దేవుడు, నీకు దేవునికి మధ్యలో కట్ అయిపోయినట్లే. అక్కడితో దేవుడికి నీకు నీ కుటుంబానికి కట్ అయిపోయినట్లే. అసలు విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని దేవుని వాక్యం అంటుంది.
మీరు పరసంబంధులు. ఇంకా నువ్వు ఎక్కడో ఉన్నావు, ఇంకా నువ్వు మారలేదు, ఇంకా అంటికిపోయి ఉన్నావు కులానికి, ఇంకా మతానికి అంటికిపోయి ఉన్నావు. ఇంకా అదే కులం కావాలండి, ఇంకా అదే మతం కావాలండి, ఇంకా అదే కావాలండి, ఇంకా అంటే ఇప్పుడు నువ్వు ఇంకా మనం దేవునిలో ఎక్కడ మారు మనసు పొందాం? పర్లేదండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత మార్చుకుంటారండి. ఆ అబ్బాయి అమ్మాయిని మార్చుకునే శక్తి ఉందండి, అమ్మాయికి అబ్బాయిని మార్చుకునే శక్తి ఉంది. మొదట నువ్వు చేసిందే తప్పు, మొదట నువ్వు చేసిందే పాపం. దేవుని ప్రజలకు, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులకు పరిశుద్ధులే తగును. సంఘానికి, విశ్వాసులకు విశ్వాసులే తగును. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? ఈరోజు నా ఇష్టం అండి అనుకో. ఎప్పుడు నువ్వు అది ఆలోచన చెయ్యక ముందే దేవుని ఇష్టానికి వదిలిపెట్టాలి. నువ్వు స్లిప్ అంతా రాసుకొని అప్పుడు దేవునికి ఇది నీ చిత్తంనైనా, నువ్వు చెయ్యినైనా, ఇది నువ్వు చేస్తేనే జరుగుతుంది. అది కాదు, తప్పు, అది చాలా తప్పు. మొదట దేవునికి ఎవరైతే గుడ్డిగా దేవుని సన్నిధిలో దేవునికి అప్పగిస్తారో వారి పక్షమున దేవుడు కార్యం చేస్తాడు. వారి పక్షమున దేవుడు అద్భుతం చేస్తాడు. ముందు ఈవిడ అనేసుకుంటుంది, ముందు ఈయన అనేసుకుని అప్పుడు దేవునికి అప్పగిస్తాడు. అది కరెక్టా? కాదు. బైబిల్ ప్రకారం అది కరెక్ట్ కాదు. అక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు, ఏమని తెలుసా? నీ చిత్తమే సిద్ధించును గాక. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆ ఉద్యానవనము ప్రార్థన చేత అభిషేకింపబడింది. ఆ ఉద్యానవనము ఈరోజు ఎందుకంటే ఒకని విధేయత వలన ఒక తోటలోనికి పాపం వచ్చింది. ఒకని విధేయత వలన ఒక తోట పవిత్రపరచబడింది. ఒకని అవిధేయత వలన ఆ తోట ఏం చేయబడింది? అపవిత్రపరచబడింది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏలయనగా ఒక మనుష్యుని అవివేకము వలన, అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగుననే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏమన్నాడు? ఒకని విధేయత వలన నీతిమంతులు అవుతున్నారు, ఒకని అవిధేయత వలన పాపులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఆ ఆదాము యొక్క జీవితంలో చేసిన పాపము ద్వారా ఈరోజు లోకమంతా పాపముతో నింపబడిపోయింది. ప్రపంచమంతా పాపముతో నింపబడిపోయింది. ఆదాము ఒక్కడే చేసిన తప్పు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు ఒకళ్ళ మీద, లేకపోతే నేను తల్లిదండ్రులు, పెళ్ళిళ్ళు అయినటువంటి వారు, దంపతులుగా ఉన్నటువంటి వారు ఈరోజు ఒకవేళ నువ్వు ఏదైతే చేస్తున్నావో రేపొద్దున మనకు పుట్టబోయే బిడ్డలకు కూడా అదే జరుగుతుందన్న మాత్రం మర్చిపోకు. నీ అవిధేయత నీ కుటుంబమునకు పాపముగా చుట్టుకుంటుంది. నీ అవిధేయత నీ యొక్క కుటుంబమునకు పాపం. నీ అవిధేయత నీ బిడ్డలకు శాపం. నీ అవిధేయత ఈరోజు నీ కుటుంబానికి పరిశుద్ధత ఇవ్వదు, పావనము చేయదు. నీ అవిధేయత వలన ఈరోజు నీ కుటుంబంలో ఎంత సంపాదించినా సరే నీ కుటుంబంలో శాంతి సమాధానము అనేది దొరకదు. ఎందుకంటే ఒక రోజు నీవు ఇతరులను బాధ పెట్టే ఆ కార్యక్రమాలను ఉన్న ఒక తండ్రిగా నువ్వు ఈరోజు అయ్యావు, ఒక తల్లిగా, ఒక కుటుంబముగా ఏర్పాటు చేయబడ్డావు. కానీ ఒకరోజు ఆ అవిధేయతే మనల్ని పట్టి పీడిస్తుంది. ఆ పాపం మనల్ని పట్టి పీడిస్తుంది. నేను అనుభవంతో చెప్తాను ఈ మాటలో. ఈ
ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రార్థన చేయటం వలన, యేసుక్రీస్తు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడుట వలన, ఆ నీతిమంతుడు ఎవరు అంటే క్రీస్తు. ఆ క్రీస్తు నీతిమంతుడిగా ఆ యొక్క స్థలములో ప్రార్థించుట ద్వారా, ఆ స్థలములో ఆయన ప్రార్థించుట ద్వారా ఏమైందో తెలుసా? ఆ యొక్క తోట గెత్సెమనే వనము ఏం చేయబడింది? పావనపరచబడింది, పవిత్రపరచబడింది. ఎందుకు అది పవిత్రపరచబడ్డానికి కారణం, ఈరోజు నీ యొక్క ప్రార్థన, ఇందాక అన్నాడు కదా, వాడుక చొప్పున. ఏ చొప్పున? వాడుక చొప్పున. ఏమండి, మనకు వాడుకుందా? నీళ్ళ వాడుక, పాలు వాడుక, అయిన పాత మాటలు. ప్రతిరోజు ఇప్పుడు వాడుక 4:30కు లెగిసి ప్రార్థన చేసే వాడుక, 5 గంటలకు లెగిసి చేసే ప్రార్థన వాడుక. సైంటిస్టులు అంటారు, తెల్లవారుజామున నీవు ఏదైతే చేస్తావో ఆ రోజంతా నీకు అదే చేస్తుందంట. ఆ రోజంతా నేను అందులో ఉదయం లేచి సినిమా పాటలు పాడావనుకో, ఆ రోజంతా నీకు ఎవడు ఏది పాడినా సినిమా పాటలే వినబడతాయి. ఉదయం లేచి తిట్టడం మొదలెట్టావనుకో, నీకు ఎవరు తిట్టినా నీకు తిట్టినట్లే అనిపిస్తుంది. ఉదయం లేచి ప్రార్థనతో నువ్వు మొదలు పెట్టావనుకో, ఆ ప్రార్థన, అక్కడ అంటాడు ఒక మాట, ఏమన్నాడు తెలుసా? నువ్వు ఫస్ట్ అవర్లో దేనికైతే నువ్వు చోటిస్తావో రెస్ట్ ఆఫ్ ద అవర్స్లో నువ్వు అదే దేవుడిని నడిపిస్తాడు. నువ్వు ప్రార్థనతో నడిపించబడ్డావు అనుకో, ప్రార్థనతోనే నడిపించబడతా. గొడవతోనే పడుకొని, మన తెలుగులో కూడా చాలా మంది అంటారు, ఏట్రా ఉదయాన్ని గొడవ, ఉదయాన్ని ఏట్రీ గోల. ఉదయం లెగ్గానే కొద్దిగా మనశ్శాంతిగా దేవుని యొక్క సన్నిధిలో కనీసం అంటాను, ఈరోజు ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు 2021లోకి వెళ్ళే ముందు నువ్వు ఒక సమర్పణ చేసుకోగలవు దేవుని సన్నిధిలో. ప్రభు, ఇప్పటివరకు నేను లెగలేకపోయాను, కనీసం 4:30కి నేను రోజు లెగిసి ఒక గంట, 5:30 తర్వాత నిద్ర వస్తే పడుకో. నేను పడుకోవద్దు నేను అంట్లా. 4:30కి లెగిసి 5:30, 6 గంటల వరకు ప్రార్థన చేసి ఆ తర్వాత రెస్ట్ తీసుకో. ఇంకో మాట తెలుసా? ఉదయకాల సమయము లెగటము ద్వారా, ఉదయకాల సమయం లేచి మోకరించి ప్రార్థించుట ద్వారా నీ శరీర భారము కూడా తగ్గడానికి అవకాశం ఉంది. దేవుడు తన కార్యములను అన్ని చేస్తావు, జిమ్ చేస్తావు, అది చేస్తావు, పరిగెడతావు, పరిగెడతావు రోడ్ల మీద, జిమ్ చేస్తావు, మరి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయవెందుకు? ఉదయం 4:30కి లేచి మోకరించి ప్రార్థన చేయి. అంటే నువ్వు దేవునికి, అంటే నీ ఇష్టమే సిద్ధించునుగాక నువ్వు అనుకుంటున్నావు. కానీ క్రీస్తు ఏమన్నాడంటే, నా ఇష్టము కాదు నీ ఇష్టమే ఏమన్నారా? సిద్ధించునుగాక. ఆయన ఇష్టమే నెరవేరునుగాక. ఈరోజు ఆయన ఇష్టము లేక మన ఇష్టం జీవిస్తే ఏంటో మాట చెప్తాను, ఈ 2 రోజులు బాగుంటుందండి, తర్వాత చాలా శ్రమ. అబ్బా ఎందుకురా తెచ్చుకున్నాను. మా నాన్నగారు గత కాలంలో జనతా కాలనీలో చివరన ఒక 2 తల్లి కూతుర్లు వచ్చేవారు. అందులో నాకు అమ్మాయికి పెళ్లి సెటిల్ అయింది అన్నారు. తర్వాత మాకు తెలిసినటువంటి మాట బట్టి మా ఇంటికి వచ్చి రోజు సాయంత్రం పూట మాతో మాట్లాడి, చక్కగా మాట్లాడి, ఏదో రకంగా మరి ఆ పెళ్లి కొరకాలు మాట్లాడితే చివరికి మా నాన్నగారికి ఎవరో చెప్పారు, పాస్టర్ గారు అది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, వాళ్ళకి అమ్మాయి లవ్ మ్యారేజ్, ఎక్కడో జాబ్ చేస్తుంది, ఆ జాబ్లో అబ్బాయి మరి అక్కడ ఇదయ్యారు అని చెప్పారు. తర్వాత మా నాన్నగారు సర్లే మనకెందుకులే అని చెప్పి వదిలేశారు. ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయనకి ఏ దర్శనం వచ్చిందో మనకేం దర్శనం వచ్చిందో. ఒకరోజు వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు వచ్చారు. నేను అక్కడ కూర్చొని ఆడుకుంటున్నాను, అక్కడ కూర్చొని వింటున్నాను. కొద్దిగా ఒక వయసుకు వచ్చాను. అయితే ఆ పెళ్లితో విషయాలు మాట్లాడినప్పుడు ఆఖరిలో అన్నాడు మా నాన్నగారు, ఏమన్నాడంటే, అమ్మాయికి పెళ్ళి నేను ఒక దర్శనం చూశాను, ఆ దర్శనం ప్రకారం ఇది జరగపోవచ్చేమో, కానీ మీరు ఏమనుకోవద్దు అని చెప్పారు. తర్వాత 2 రోజుల తర్వాత ఇద్దరు మళ్ళీ పెళ్లి మాట్లాడడానికి వచ్చారు. మరలా పెళ్లి కొరకు మాట్లాడడానికి వచ్చాక ఇద్దరు మాట్లాడుతున్నాడు. అమ్మాయికి ఒక కళ వచ్చింది. ఎవరు? పెళ్లి కుమార్తెకి. ఆ పెళ్లి కుమార్తె కళ వచ్చింది ఏంటంటే, ఈ అమ్మాయి
చేతికి వాళ్ళ అమ్మ ఒక పాముని ఇస్తుందంట. ఈ పెండ్లి కూతురికి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఒక పాముని చేతికి ఇస్తుందంట. చేతికి ఇస్తుంది, ఆ పాముని చేతి పట్టుకొని మెడలో వేసుకుంది అన్నట్టుగా కల వచ్చింది అని చెప్పి వాళ్ళ అమ్మగారే వచ్చి ఆ అమ్మాయి ఇద్దరు కల చెప్పారు. ఎప్పుడైతే కల చెప్పారో ఈ కళ అయిపోయిన తర్వాత అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే ఆలోచన చేసి, అమ్మ కరెక్టే, నాకు వచ్చినటువంటి దర్శనం కూడా అటువంటిదే. ఏంటి ఆ దర్శనం అంటే, నీవు ఇప్పుడు ఈ అమ్మాయికి చేస్తున్నటువంటి ఆ పెండ్లి వివాహము ఏదైతే ఉందో ఆ అమ్మాయికి రేపు పొద్దున్న అది పాముగా మార్చబడబోతుంది కనుక ఇది విస్మరించుకుంటే, ఇది విరమించుకుంటే మంచిది ఇక్కడతో అని చెప్పి ప్రభు మనతో మాట్లాడినప్పుడు దీన్ని విరమించుకుంటే మంచిది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చాలా రకరకాలుగా అందరికీ చెప్పడం మొదలు పెట్టారు. పాస్టర్ గారికి ఇష్టం లేదు, అది లేదు, ఇది లేదు. సర్లే ఇంక మా నాన్నగారు వదిలి సర్లేమా చేసుకోండి అని చెప్పారు. ఈయన కూడా పెళ్లికి వెళ్ళారు. మీకు చెప్తే నమ్మరు, వితిన్ 4-5-6 డేస్లో మళ్ళీ ఇద్దరు పరిగెట్టి ఒక రాత్రి ఒక తల్లి కూతురు పరిగెట్టి వచ్చారు ఇంటికి. ఏంటి ఇంటికి వచ్చారంటే పలానా 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 రకరకాలుగా రాత్రి మధ్యరాత్రి కూర్చొని మాట్లాడారు. మరి దేవుడు చెప్పినప్పుడు నువ్వెందుకు దాన్ని విరమించుకోలేదు? ఈరోజు శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు వారిద్దరిలో. నేనంటాను ఈరోజు దేవుని ఇష్ట ప్రకారం, నేనంటాను యవనస్తులు పెళ్లి చేసుకున్నప్పుడు దేవుని చిత్తానికి అప్పగించండి. నీ బిడ్డలకు పెళ్లి చేసినప్పుడు దేవుని చిత్తానుసారంగా అప్పగించండి దేవునికి. అప్పుడు దేవుడు నిర్ణయిస్తాడు. అది దేవుడు నిర్ణయించాడు కనుక ఒకవేళ అక్కడ తప్పు జరిగినా రైట్ చేస్తాడు. ఒకవేళ అక్కడ మిస్టేక్ జరిగినా ఆయన రైట్ చేస్తాడు. ఎందుకు? దేవుని చిత్తానుసారముగా నడిపించబడుతున్నావు. అక్కడ యేసు ప్రభు వారు ఆ సిలువను గెలవడానికి గల కారణం అంతేకాదు, అక్కడ అంటాడు, చదవండి ఇందాక 27 పెందల కాడేనే అన్న మాట అక్కడ చదివారు. 38 21-38 లూకా సువార్త. ప్రతిదినము దేవాలయములో బోధించుచు రాత్రి వేలువలు ఇవల కొండకు వెళ్ళుచు కాలము ప్రజలందరూ ఆయన మాట వినుటకు అది ఏంటంట పెందల కాడనే. మనలాగా లేటుగా వచ్చేవాళ్ళు కాదాలి. ఇప్పుడు వచ్చారంట పెందల కాడనే. ప్రజలు ఆయన యొద్దకు పెందల కాడ వచ్చి చుండిరి. ఒక మాట, ఒక పెండ్లికి వెళ్తున్నాం అంటేనండి, మనం పెండ్లికి వెళ్తున్నాం అంటే ఆ పెండ్లికి ఎందుకు వెళ్తాము? అవతల వాళ్ళకి మొఖం అంటే, నేను ఈ భోజనం దాని గురించి మాట్లాడాను. బిర్యానీలు అంతా జాంతనాయి అన్నీ అయిపోయి ఇప్పుడు ప్రతి ఒక్కడో ఇంటికే వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా. అయ్యన్ని పెద్ద ఇదేం కాదు అది. కానీ ఒక పెండ్లికి వెళ్తున్నాం అంటే ఎందుకు వెళ్తానంటే అవతల వారు మనల్ని ఏం చేస్తారు చూడాలి. చూడటమే కాదు, అమ్మో మేము కార్డు ఇచ్చిన తర్వాత వచ్చారు అని గౌరవానికి వెళ్తున్నాం. లేకపోతే రేపు పొద్దున్న మన కార్యక్రమాలకు వాళ్ళు వస్తారో రారో అనే గౌరవానికి వెళ్తున్నాం. మంచిది, వెళ్ళమని అంటున్నాను. కానీ నేనంటాను, మరి దేవుని కార్యక్రమాలకి ఏమంతేనా? దేవుడు ఆంటీ గారు దేవుడు చూడాలి కదా. మరి దేవుడు చూడాలి అంటే మరి ఆ కార్యక్రమానికి మరి నువ్వు ఉంటేనే కదా ఆయన చూస్తాడు, లేకపోతే ఆయన చూడు. అంటే ఒక సామాన్యుడైన మానవుని కార్యక్రమములకు డ్యూటీ సెలవు పెట్టి, పిల్లలకి స్కూల్కి సెలవు పెట్టించి ఆ పెళ్ళికో కార్యక్రమంకో ఏదో దానికి వెళ్తాం. మరి అదే దేవుని సన్నిధికి ఈరోజు నువ్వు చేయగలవా? ఏం బ్రదరు, సోమవారం ఎవరైనా రాలేదనుకో, ఫోన్ చేశానుకో, ఏం బ్రదరు లేకపోతే ఏం సిస్టర్ సోమవారం ఏమా నేను గుడికి రాలేదు, చర్చికి రాలేదు, ఏడు సంగతి అని అనుకో. లేదండి. నేను అడుగుతాను, ఏమ్మా ఈరోజు ఏ డ్యూటీలో ఉన్నావు లేకపోతే ఎక్కడ ఉన్నావు అంటే, లేదండి పలానా పెళ్లిలో ఉన్నానండి. అయ్యో, సోమవారం సెలవు పెట్టి పెళ్లిలో ఉందంట, ఆదివారం ఇంట్లో ఉందంట. అంటే పెళ్లికి వెళ్ళడానికి ముందు రోజు సిద్ధపడడానికి ఆదివారం సెలవు పెట్టింది దేవుని సన్నిధికి. చూసారా?
అంటే ఈరోజు ఎంత పరిస్థితి దిగజారిపోయింది, ఆత్మీయత ఎంత ఈరోజు మనము దిగజారిపోయిన స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఒకరోజు ఒక తండ్రి ఒక కుమారుడికి సెలవు వచ్చింది. ఆ కుమారుడికి సెలవు వస్తే ఆ కుమారుడు ఏం చేశారంటే, ఒకరోజు నాన్నగారు నేను కూడా మీతో పనికి వస్తాను. ఆ నాన్నగారు వర్క్ ఏంటంటే సిగ్నల్స్ మార్చడం, ట్రైన్కి బాక్సుల దగ్గర సిగ్నల్స్ మార్చడం, ఫ్లాగ్ పట్టుకోవడం, గ్రీన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ పట్టుకునే జాబ్ అయింది. అయితే నాన్నగారు నేను వస్తానని ఈరోజు సెలవు కదా, సరే తీసుకెళ్ళి ఆయన్ని ఆ క్యాబిన్లో పెట్టాడు. ఈయన తన పనులు ఆయన చూసుకుంటున్నాడు. ఎప్పుడైతే పనులు ఆయన చూసుకున్నాడో ఆ పనులు జరుగుతున్నటువంటి సమయంలో ఒకరోజు సడన్గా ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ పనులు చేసుకుంటున్నాడు. ఆ పనులు చేసుకున్నప్పుడు ఆ జరిగినటువంటి కార్యం ఏంటంటే, అయిపోతుంది, అంతా బాగానే ఉంది, ముందుకు వెళ్తున్నారు. అయితే కాసేపటికి పనిలో ఆయన పడిపోయాడు. సెర్చ్ చేస్తున్నాడు, ఏదో క్లాంపులు లేకపోతే ఏదో రెంచులు పట్టుకుంటూ ఏదో చేసుకున్నాడు. అయిపోయింది. ఈ పిల్లడికి అలాగా ఆడడం, అలాగా అటు ఇటు తిరగడం, అక్కడ చుట్టుపక్కల ఆడడం. కాసేపటికి ఏమైందంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటి అనౌన్స్మెంట్ అంట, ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరి కొన్ని ట్రైన్స్ కొన్ని స్టేషన్స్లోకి వస్తాయి, కొన్ని ఏమో అవుట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంటాయి. కనుక అది ఆగకుండా వెళ్ళిపోయే ఎక్స్ప్రెస్ చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా ఆ ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ వచ్చడానికి అనౌన్స్మెంట్ వచ్చింది ఏమనంటే, ఆ ట్రైన్కి నువ్వు సిగ్నల్ ఇవ్వాలని చెప్పి ఆ ట్రైన్ వచ్చేస్తుందని చెప్పి ఆ సిగ్నల్ వచ్చినప్పుడు వెంటనే ఈయన లెగిచాడు, పనిలో నుంచి లెగిచి ఆ సిగ్నల్ని ఆ ట్రాక్ని మారుస్తున్నాడు. ఎప్పుడైతే ట్రాక్ను మారుస్తున్నాడు, కరెక్ట్గా ఆ ట్రైను ఏ ట్రాక్ మీద అయితే ఫాస్ట్గా వెళ్తుంటుందో వెళ్ళాలి, ఆ ట్రాక్ మారుస్తున్నాడు. కరెక్ట్గా అదే ట్రాక్ మీద ఈ కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు అక్కడ ఆడుకుంటున్నాడు, చిన్నపిల్లాడు ఆడుకుంటున్నాడు. కరెక్ట్గా అదే ట్రాక్ మీద ఆడుకుంటున్నప్పుడు వెంటనే ఈయన ఈ సిగ్నల్ మారుస్తున్నటువంటి ఈ తండ్రి వెంటనే అట్లా ఉండిపోయాడు, నివ్వెరపోయాడు. అయ్యో నా కుమారుడు అక్కడ ఉండిపోయాడు. వెంటనే ఒకడే అన్నాడంట, రే ట్రైన్ వస్తుంది, నువ్వు వెంటనే ఆ ట్రైన్ ట్రాక్ల మీద కదలకుండా పడుకో అన్నాడంట. ఆ ట్రైన్ ట్రాక్ మీద ఏమన్నాడంట, కదలకుండా పడుకో అన్నాడంట. ఎప్పుడైతే వెంటనే ఆ కుమారుడు, మా తండ్రి ఎందుకు చెప్పాడో, ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు కానీ అని చెప్పి వెంటనే ఆ కుమారుడు మాట్లాడకుండా ఆ ట్రైన్ ట్రాక్ మీద పడుకున్నాడు. వెంటనే ట్రైన్ ఇలా పడుకున్నాడు, ట్రైన్ వెంటనే పైనుంచి వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ వెళ్ళిపోయినాక లెగిసాడంట, అమ్మో నిజంగా నేను మా నాన్న మాట వినకపోయి ఉంటే ఈరోజు నా గతి అయిపోనా. ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తారు తెలుసా, ఎందుకు పడుకోవాలి, ఎందుకు సెలవు పుట్టుకోకూడదు, ఎందుకు బయటికి వెళ్ళకూడదు, ఎందుకు పార్కులకి వెళ్ళకూడదు, ఎందుకు ఫ్రెండ్స్తో తిరగకూడదు. ఈ రోజుల్లో ఉన్న పిల్లలు. కానీ ఆ పిల్లోడు ఆ రోజు ఒకవేళ ఎందుకు నేను పడుకోవాలి, ఇంట్లో పడుకుంటాను కదా, వాళ్ళ మీద ఎందుకు పడుకోను నేను అని చెప్పి ఒకవేళ ఆ పిల్లోడే గనక ఆ మాట అంటే, ఈరోజు ఆ పిల్లోడు ముక్కలైపోయి ఉండేవాడు. ఈరోజు తండ్రి మాటకు లోబడితే నువ్వు సజీవముగా నిలబడతావు. తండ్రి మాటకు లోబడితే నువ్వు దీవించబడతావు. తండ్రి మాటకు లోబడకే ఆ యొక్క ఎవరైనా తప్పిపోయిన కుమారుడు తండ్రి మాటకు లోబడకే ఈరోజు ఆయన ఏం చేయబడ్డాడు, దేశాలు పాలైపోయాడు, పందులు పొట్టే తిని స్థితికి వచ్చాడు. తండ్రి మాటకు నువ్వు కుటుంబమైన నీ తండ్రిని, నేనంటాను మనకు తల్లిదండ్రులు లేకపోయినా మనకు ఒక తండ్రి, ఆత్మీయ తండ్రి ఉండాలి. ఆ తండ్రి దేవుడై ఉండాలి. మన కుటుంబం మీద ఒక నాయకత్వం కావాలి. నీ కుటుంబములన్నిటి మీద దేవుడు నాకు నాయకత్వం ఇచ్చాడు, నా కుటుంబం మీద దేవుడు నాయకత్వం తీసుకుంటాడా. ఈరోజు ప్రతి ఒక్కరికి తండ్రి నాయకత్వం కావాలి. ఆ తండ్రి ఏది చెప్పితే దానిని చేయాల్సిందే. ఆ తండ్రి ఏది మాట్లాడితే అది జరగవలసిందే. ఎందుకంటే ఆ తండ్రి ఆలోచన చెప్పాడు, రే నువ్వు పరిగెత్తుకుని ఎలాగా రాలేవు నాకు తెలుసు, కనుక నువ్వు ఆ ట్రాక్ మీద ఏం చేయాలి, కరెక్ట్గా మధ్యలో పడుకో అన్నాడు. అంతే, మారు మాట్లాడలేదు.
ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో చూసినటువంటి మన యొక్క జీవితాల్లో నీ కార్యాలన్నీ తండ్రికి అప్పగించు. ఎవరిష్టానుసారంగా చెయ్యాలి? గట్టిగా ఎవరిష్టానుసారంగా చెయ్యాలి? దేవుని ఇష్టానుసారంగా నీ వివాహాలు, దేవునికి ఇష్టానుసారంగా నీ కార్యాలు, దేవునికి ఇష్టానుసారముగా నీ ప్రవర్తన. కొంతమంది సంఘంతో పని ఉండదు, సేవకులతో పని ఉండదు, దేవునితో పని ఉండదు, నా ఇష్టం. నేను అంటాను, మామిడి ఆకులు ఏ విధంగా ఎండిపోతాయో నీ జీవితాలు కూడా అలాగే ఎండిపోతాయి. ఎందుకు తెలుసా? నీకు ఇష్టానుసారంగా జీవించినందుకు. మూడవ తోట పరమగీతాలు 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 3వ ఉద్యానవనం పరమగీతములు 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు ఎతెంచుము, దక్షిణ వాయువు వెంచెయ్యుము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడు? ఆ యొక్క ఉద్యానవనము మొదటిది ఏదేను తోట, రెండవది చెప్పాలి, మొదటిది ఏదేను తోట, రెండవది గెత్సెమనే తోట, మూడవది ఈ యొక్క పరమగీతములలో ఉన్నటువంటి ఈ ఉద్యానవనం. ఈరోజు ఈ యొక్క ఉద్యానవనము కొరకు మాట్లాడుతున్న ఒక సంఘమును పోల్చి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు ఏమన్నాడు? భుజించునుగాక. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయబోతున్నాడు. ఇష్టమైన ఫలములు ఫలించకపోతే, మనకు అందరికి తెలిసిన వాక్యమే, ఫలములు ఫలించకపోతే ఏం చేయబడుతుంది? నరికి వేయబడుతుంది. ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అంటాడు. మంచి ఫలములు ఈ సంవత్సరము 2021లో అడుగు పెట్టబోయే ముందు, నేను 31 డిసెంబర్కి మార్చుకుంటానండి, 31 నైట్ నేను మార్చేసుకుంటానండి అన్ని అంటే గంటకే కాదు, మళ్ళీ ఫస్ట్ వచ్చాక మళ్ళీ మామూలు, అది కాదు. మంచి ఫలములు నీలో కనబడాలి. తన ప్రియుడు, ఆ ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేయబోతున్నాడు. ఆ ప్రియుడు తన యొక్క ప్రియురాల్ని కలుసుకోవడానికి ఈ యొక్క లోకమనే, ఈ యొక్క సంఘమనే ఉద్యానవనమునకు ఆయన వేంచేయబోతున్నాడు. ఆ ఉద్యానవనములో తనకిష్టమైన ఫలములు ఆయన ప్లక్కొని, తనకిష్టమైన ఫలములు ఆయన తెంపుకొని భుజించడానికి సిద్ధున్నాడు. ఈరోజు తనకిష్టమైన ఫలములు నీలో లేకపోతే, నీకిష్టమైన ఫలములు ఉంటాయి, ఫలములు అన్ని రకాలు ఉంటాయి. వాడు తోపుడు బండి మీద బుట్టలో ఫలములు పెట్టినప్పుడు అన్ని మా అమ్మగారు మంచి ఫలములే అని తోటలో నుంచి తీసుకొస్తాడు. అమ్మా, మా అమ్మగారు మార్కెట్లో ఉన్నటువంటి వారు అన్ని ఫలములు మంచివే అని తీసుకొస్తారు. కానీ మంచివే అని తీసుకొచ్చిన తర్వాత మరలా అందులో మనం ఏం చేస్తాం? ఏరుకుంటాం. అవునండి, ఏరుకుంటాం. అలాగనే ప్రియుడు వస్తున్నాడు ఏరుకోవటానికి, తనకిష్టమైన ఫలములు ప్లక్ చేయడానికి, తనకిష్టమైన ఫలములు తెంపి భుజించడానికి ఆయన ఆ యొక్క ఉద్యానవనములోనికి ఆయన రాబోతున్నాడు. ఒకవేళ ఆయనకు మనలో ఇష్టమైన ఫలములు లేకపోతే, భూఫలములు అంటే ఇహ సంబంధమైన ఫలములు మనకు అన్నీ ఉన్నాయి. భూఫలం ఉంది అంటే ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, గర్భఫలం ఉంది, బిడ్డలు ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఆత్మీయ ఫలములు నీలో లేకపోతే, గలతీ పత్రిక 5వ అధ్యాయం చదవండి,
ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి ఏమన్నాడు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము. ఇవన్నీ మోషే భూమి మీద ఉన్న వారిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. గొడవ పడినోడు ఎప్పుడు భూమిని స్వతంత్రించుకోడు. అంటే భూమిని స్వతంత్రించుకోడు అన్ని కొనడమా. ఈ మధ్య నా ఫ్రెండ్ ఒక ఆయన మొత్తం గ్రామాన్ని కొనేశాడు. అక్కడ అవతల నరవ అవతల ఒక గ్రామాన్ని మొత్తం కొనేశాడు. ఇదే ఇల్లు చూసారు, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటున్నాడు. మొన్న వెళ్తే వాళ్ళకి వచ్చింది దాన్ని బట్టి. అంటే ఆడి భూమిని స్వతంత్రించుకున్నట్ట కాదు. సాత్వికులు అంటే దేవుని మంచితనము నీలో ఉండాలి. మంచితనము, ఆ సాత్వికము చేతనే మోషేకి శాస్త్రం తెలుసు, యుద్ధం తెలుసు, విల్లు తెలుసు, గుర్రపు స్వారీ తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకు? ఆ ఫరోకు పెంపుడు కుమారుడు. కానీ మోషే అవన్నీ బయట పెట్టలేదు. ఒక కర్ర పట్టుకున్నాడు అంతే. ఏమన్నాడు తెలుసా? ఆ సాత్వికం ఈరోజు తనకున్న ప్రావీణ్యతను బయట పెట్టలే, తనకున్న శాస్త్రాన్ని బయట పెట్టలే, తనకున్న ఫైటింగ్ని బయట పెట్టలే, తనకున్న ఆ యొక్క లోపల ఉన్న గుణ లక్షణాలను బయట పెట్టలే. ఈరోజు సంఘానికి వస్తారు కానీ సంవత్సరాల తరబడి ఉంటారు, కానీ సంవత్సరాల తరబడి దేవుని వాక్యముని ఉంటారు, కానీ సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తారు, కానీ సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తారు, సంవత్సరాల తరబడి ఉపవాసం చేస్తారు, కానీ మనస్సు మాత్రం మారదు, సాత్వికం ఉండదు. సేవకుడికి ఎదురైతే ప్రైజ్లాడు చెప్పడానికి బుద్ధి లేదు. ఒక సంఘంలో ఉన్న పెద్ద అయినా, ఒక పెద్ద ఆమె, తల్లిగారు లాంటి వాడు, ఒక తండ్రి లాంటి వాడు, ఒకవేళ నీలాంటి తండ్రి లాంటి వాడు ఎవడైనా కనబడితే ప్రైజ్లాడు చెప్పాలని బుద్ధి ఉండదు. దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండాలని బుద్ధి లేదు. బయట చేసే స్టైల్స్ అన్నీ సంఘంలో పెట్టుకుంటాం. దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుంటే, ఎంత దేవునిలో మనం తగ్గించుకుంటే అంత నీవు హెచ్చింపబడతావు. బయట నువ్వు ఎంత స్టైల్కి వెళ్ళా నీకు దేవునికే నాకు సంబంధంలే. బయట నువ్వు ఎలా తిరిగినా నీకు దేవునికే సంబంధం, నాకు సంబంధంలే. కానీ క్రీస్తులో దేవునిలో ఉన్నప్పుడు సాత్వికము అనేది చాలా అవసరం. నీ హృదయాంతరంగములో, నీ శరీరముతో నాకు సంబంధం లేదు, నీ ఆత్మతో నాకు సంబంధం. నీ ఆత్మ దేవుని సన్నిధిలో సాత్వికముగా ఉందా? నీ ఆత్మ దేవుని సన్నిధిలో సాత్వికముతో ప్రార్థన చేస్తుందా? కొంతమంది బయటికి సాత్వికంగా ఉంటారు, లోపల మాత్రం గర్వం, అహంకారం. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టుకోవాలి. నూతన స్వభావమును నూతన సంవత్సరాలకు వెళ్లే ముందు ధరించుకోవాలి. ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో ఎంత మనము సాత్వికముతో ఉంటామో, పక్కవారితో ఎంత సాత్వికంగా మాట్లాడతామో, దేవుని సన్నిధిలో ఎంత సాత్వికంగా ప్రార్థన చేస్తామో, ఈరోజు ఆ సాత్వికముతోనే మోషే అంటాడు, మోషేను భూమి మీద మనుష్యులందరిలో మోషే చెప్పండి మిక్కిలి, మామూలు సాత్వికుడు కాదు, అందుకే అడిగా. మిక్కిలి అంటే ఇంకా అలాంటోడు పుట్టబోడు, పుట్టలేదు కూడా. ఈరోజు క్రైస్తవునికి సాత్వికం, ఈరోజు ఒక సాత్వికము నువ్వు పొందగలవా? ప్రేమ, సంతోషం, ఇందాక చదివాం. ఆ ఫలములు కావాలి నీలో. ఇన్నాళ్ళు చిన్నప్పుడు పాట పాడేవారు గుర్తులేదు నాకు. ఇప్పుడు నేను పాడినప్పుడు మీరు ఎవరు పాడలేరు ఏమో. పండిన ఫలములు రాలిపోతున్నాయి అని పాట పాడేవారు అప్పుడు చిన్నప్పుడు. నేనంటాను, ఈరోజు
నీలో ఆత్మీయ ఫలములు. సిలువ మెడలో వేసేసుకుంటావు, సిలువకి దండ వేసేసుకొని మాత్రాన సిలువను ధరిస్తే కార్యాలు జరగవు. నీ సిలువ, ఆ సిలువ హృదయములో ఉండాలి. సిలువ మెడలో ధరించుకున్నది మాత్రం కార్యాలు జరగవు. ఆ సిలువ నీ హృదయంలో ఉండాలి. ఆ సిలువ దేవుని సన్నిధిలో. ఈరోజు ఎంతమంది, నేనంటాను, ఎక్కువ పాపం ఎక్కడ ఉందంటే క్రైస్తవ్యంలోనే ఉంది. ఎక్కువ అపరిశుద్ధ క్రైస్తవ్యంలోనే ఉంది. కారణం ఆత్మీయ పాపములు వారిలో ఎక్కువైపోతున్నాయి. ఆత్మీయ పాపములు ఎక్కువైపోతున్నాయి. పాపముల చేత చుట్టుకుపోయి ఉన్నారు. నేనంటాను, ఈరోజు ఈ 2020 వరకు వచ్చేసావు బాగానే. ఎవరో దైవజనుడు, ఎవరో నీ సంఘం, ఎవరో నీ సంఘములు ఉన్న బిడ్డలు, ఎవరో నీ తల్లో లేకపోతే నీ తండ్రో ఇప్పటి వరకు నీ కొరకు ప్రార్థించారు. ఏమని? ప్రభువా, ఈ సంవత్సరమైనా ఉండని, 2020 అయిపోతుంది. 2020లో ప్రార్థన చేస్తుంటారు నీ కొరకు. ప్రభువా, 2020లో 2019లో ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా, ఈ సంవత్సరం ఉండనిమ్ము. మనసు మార్చుకుంటే బాగుంటుంది, కార్యాలు మార్చుకుంటే బాగుంటుంది. తిరగబడే బుద్ధి మనలో నుండి తీసివేసుకొని సాత్వికము దేవుని యొక్క సన్నిధిలో. ఆయన పరిశుద్ధ ప్రార్థన ద్వారా గెత్సెమనే వనమును ఆయన పావనపరిచాడు. కానీ ఒకని విధేయత వలన వాళ్ళు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. ఒకని అవిధేయత వలన లోనికి పాపము వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఈ 3 ఉద్యానవనములు ఈరోజు నువ్వు చూసావు. ఈ 3 ఉద్యానవనములో ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఏ విధముగా ఎలా జీవించాలో నీకు నేర్పించాం. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. 2020 బాగుంది, చక్కగా ఉంది, చేసుకుంటాం, మరలా అన్నీ మొదలు పెడతాం, అన్నీ చేసుకుంటాం. కానీ ఆ 2021 ఈరోజు ఈ సంవత్సరం ఒక్క తెగులతో WHO ఇప్పుడు నిన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఏంటంటే కరోనా యొక్క ఇది తగ్గుతుంది, అది పూర్తిగా తగ్గడానికి సిద్ధంగా ఉంది, తగ్గుతుందని. నిజమంటాను, దేవుడే పంపించాడు, దేవుడే స్వస్థపరిచాడు, దేవుడే పంపించాడు, దేవుడే దాన్ని తీస్తున్నాడు. మనుషులు ఎవడు దాన్ని, ఇప్పటికీ ట్రయల్స్ అవుతున్నాయి, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. భారతదేశం కానీ, రష్యా కానీ, లండన్ కానీ, UK కానీ కోట్ల రూపాయలు. కానీ దేవుడే పంపించాడు, దాన్ని దేవుడే తగ్గిస్తున్నాడు. నేనంటాను, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించావా, మంచిది. దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు బ్రతికావా, మంచిది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ప్రార్థన చేసుకుందాం మోకరించి. ఇక ఈ కాల సమయంలో ప్రభువా, నీ సన్నిధిలో ఒక్కసారి తగ్గింపు స్వభావముతో, తగ్గింపు కార్యాలతో, తగ్గింపు జీవితాలతో మేము ప్రార్థించాలనుకున్నాం తండ్రి. తగ్గించుకో. ఇందాకేమని చెప్పాను, దేవుని యొక్క సన్నిధిలో సాత్వికముతో ప్రభా, సాత్వికంతో నేను ఇక్కడ కూర్చుంటున్నాను తండ్రి. సాత్వికముతో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సాత్వికముతో నిన్ను అడుగుతున్నాను ప్రభువా. సాత్వికముతో నిన్ను యేసయ్యా జాన్ దేవా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, నీ కార్యమును మీరు జరిగించండి. జాన్ దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన సహాయం చేయవాడు, అద్భుత కార్యములు చేయవాడు, ఆశ్చర్యమైన కార్యములు చేయవాడు. యేసయ్యా నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, నీ కుమారుడిగా నీ సన్నిధిలో ప్రభువా, చైర్స్ మీద కూర్చున్నవారు లేపితే లేచి నిలబడండి, లేకపోతే మోకరిస్తే మోకరించండి. ఎంతసేపు మనం కూర్చున్నాం, మా కింద ఉన్నవారు ఎంతసేపు మనం కూర్చున్నాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప చేత నాయనా, నీ కృప చేత ఒక్కసారి నాయనా నీ సన్నిధిలో ప్రభువా ప్రతి ఒక్కటి మీకు తెలుసు నాయనా. నీ కార్యములను మీరు జరిగించండి ప్రభువా. నీ కృపలతో మమ్మల్ని నడిపించండి నాయనా. నీక సహాయమును మాకు అనుగ్రహించండి ప్రభువా. నైనా అభాగ్యులము తండ్రి, అయోగ్యం. తగ్గించుకో దేవుని సన్నిధిలో, తగ్గించుకో ప్రభువా. నీ సన్నిధిలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో తండ్రి నీ కృపకు పాత్రులుగా తీర్చిదిద్దండి నాయన. నీ కృపలో మమ్మల్ని మీరు దాచిపెట్టండి ప్రభువా. నాయనా, నీ సన్నిధిలో ఒక్కసారి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, నేను పాపిని, నన్ను కరుణించు ప్రభువా. నాయనా, నీకు ఇష్టమైతే నాయనా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే
నా ఇష్టము కాదు. వెనకతలో ఉన్నవారు చేతులు పైకెత్తరా? వెనకాల కింద కూర్చున్నవారు, ప్రభువా నీ ఇష్టమే. ఏం పిల్లలకి చేతులు లేవా? నీ ఇష్టమే. మోకలై జేమ్స్, ఎస్సయ్యా నీకు వందనాలు. చేతుల పైకి, కళ్ళు మూసుకోండి, కళ్ళ మీద ఉంటారు. ప్రభువా నాయనా నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ ఇష్టమే, నీ ఇష్టమే. హల్లెలూయా, హల్లెలూయా. నాయనా ఈ 2020లో మేము ముగించుకుంటున్నాం. నాయనా నూతన సంవత్సరంకి వెళ్ళే ముందు కొద్ది దినములు మా ముందున్నాయి ప్రభువా. మమ్మలను మేము మార్చుకోవడానికి, మమ్మలను మేము సిద్ధపరచుకోవడానికి, మమ్మలను మేము ఆయుధపరచుకోవడానికి మా పాపములు క్షమించు. ఈ ఉదయం నీ పాపములు క్షమిస్తాడమ్మా. నీ పాపములను క్షమిస్తాడు తల్లి. నీ పాపములు క్షమిస్తాడు యవనుడా. నీ కార్యాలను క్షమిస్తాడు. ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా క్షమించగల దేవుడు, ఆరోగ్యమునిచ్చు దేవుడు, ఆరోగ్యమునిచ్చు దేవుడు తండ్రి. ఆశ్చర్యమైన కార్యములను జరిగించు దేవుడు ప్రభువా. నాయన నువ్వు క్షమించగల దేవుడు మాకు తెలుసు. క్షమించు నాయన, క్షమించు ప్రభువా. నాయన విడుదలేవు ప్రభువా. మంచి వాగ్దానం మాకు దయచేయి ప్రభువా. అద్భుతమైన వాగ్దానము దయచేయి నాయన. కృపచేత బలపరచండి, నీ కృపచేత బలపరచండి ప్రభువా. సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా అమ్మా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఈ సంవత్సరంలో ఒకవేళ నేను నా ఇష్టానుసారంగా నేను జీవించానేమో, నీకు ఇష్టమైన వాడిగా నేను జీవించలేకపోయినేమో, నీకు ఇష్టమైన రీతిలో నేను ప్రార్థించలేకపోయినేమో, నీకు ఇష్టమైన రీతిలో నేను పోషించలేకపోయినేమో, నీకు ఇష్టమైన కార్యాలు నేను చేయలేకపోయినేమో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవా ఈ యొక్క నాయనా నీ చిత్తమే సిద్ధించును గాక. భావన పరుచుకో, నీ ఉద్యానవనమును పరిశుద్ధ పరుచుకో, నీ తోటను దేవుని యొక్క సన్నిధిలో దేవునికి అప్పగించు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా అమ్మా ప్రార్థన చేయి. ఒక చిన్న ప్రార్థన, నీ ఉద్యానవనము కొరకు ప్రార్థన చేయి. ఆయన తన ఉద్యానవనమునకు ఏం చేయబోతున్నాడు? ఆయన తన ఉద్యానవనమునకు ఏం చేయబోతున్నాడు? ఆయన తన ఉద్యానవనమునకు ఏం చేయబోతున్నాడు? తనకిష్టమైన ఫలములు ఆయన తినబోతున్నాడు. తనకిష్టమైన ఫలములు ఆయన భుజించబోతున్నాడు. తనకిష్టమైన కార్యములు ఆయన చేయబోతున్నాడు. నీ తోటలోకి ఆయన అడుగు పెట్టాలి. నీ తోటలో ఆయన అడుగు పెట్టేంత వరకు కూడా విడిచిపెట్టకు ప్రార్థన, విడిచిపెట్టకు నీ ఉపవాసం, విడిచిపెట్టకు నీ ప్రవర్తన. సాత్వికముతో, సాత్వికులు ధన్యులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవా నీకు స్తోత్రాలు. ఇది కాల సమయంలో తండ్రి నాయనా నాదానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప చేత నాయనా, నీ కృప చేత ప్రభువా ఈ స్థలంలో మేము నిలబడ్డాం తండ్రి. నాయనా దేవా మేము నీ సన్నిధిలో ఏమాత్రం పనికిరాని వంటి వారు తండ్రి. కృపలతో నడిపించండి, సహాయం చేయండి అయ్యా. ఆయన ఈ ఉదయకాల సమయంలో పెత్తబడిన మాటలు నాయన ప్రత్యేక హృదయములో మీరు భద్రత కల్పించండి. ప్రతి బిడ్డలకు క్షమాపణ దొరికే స్థితి దయచేయండి. యేసు నామములో నాయనా నీకిష్టమైన పాత్రలుగా నువ్వు కుమ్మరి వాడవు, మేము మంటి వారము. నీ సన్నిధిలో నీకిష్టమైన పాత్రగా మమ్ములను మీరు తయారు చేయమని. ఇక నుండి మేము ఆ పాపపు జోలికి మేము వెళ్ళం. ఇక నుండి కార్యాలు జోలికి మేము వెళ్ళం. నైనా నీ సన్నిధిలో ప్రభువా నీకిష్టమైన పాత్రలుగా ఉండడానికి నీ చిత్తమే మా కుటుంబం మీద సిద్ధించునుగాక. నీ చిత్తమే మా గృహాల్లో సిద్ధించునుగాక. నీ చిత్తమే మా సంఘాల్లో సిద్ధించునుగాక. నీ చిత్తమే మా యొక్క దేశములో సిద్ధించునుగాక. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన మాటలను మీరు దీవించి నీ సేవకుడు, నీ దైవజనుడు మీరు నిలబెట్టి నీ బిడ్డలు ఎంతో ఆతృతతో విన్న ఈ మాటలు వారి దృష్టిలో, వారి కార్యాల్లో ఆయన తన వాక్కునిచ్చి వారిని బాగు చేసేను. నీ వాక్కునిచ్చి నీ బిడ్డలను స్వస్థపరిచావు. నీ వాక్కునిచ్చి నీ బిడ్డలకు ఆదరణిచ్చా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ పొందమానే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి ఈ